వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. మనం లాస్ట్ క్లాస్లో జస్ట్ ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం కదా. అయితే ఈ కెమిస్ట్రీ యొక్క ఇంట్రడక్షన్ కొంచెం నేను ఆపాను అనమాట. ఎందుకు ఆపాను అంటే ఈ యొక్క చూడండి, ఈ యొక్క ఇంట్రడక్షన్ అనేది కొంచెం డెప్త్ అనాలిసిస్ ఇస్తే మాత్రం ఇంట్రడక్షన్ అర్థమవుతుంది. అంటే కెమిస్ట్రీ ఇంట్రడక్షన్ కూడా కొంచెం డెప్త్ అనాలిసిస్ ఇస్తే కానీ అర్థం అవ్వనంతగా ఇచ్చారనమాట. సో నేనేం చేస్తానంటే ఈ యొక్క లాస్ట్ క్లాస్లో ఏవైతే ఒక 28 క్వశ్చన్స్ 30 క్వశ్చన్స్ చెప్పానో దాని కంటిన్యూషన్ ఆపేశాను అనమాట. ఓకేనా? ఎందుకు అంటే దానికి కొంచెం ఇన్డెప్త్ అనాలిసిస్ కావాలి. ఇది ఫస్ట్ క్లాసే కదా, సో నిదానంగా తీసుకెళ్దామని చెప్పేసి మైండ్కి ఎక్కువ ఇవ్వద్దు అని చెప్పేసి స్ట్రెస్ ఇవ్వద్దు అని చెప్పేసి మీకు కొన్ని బిట్స్ మాత్రమే యాడ్ చేసి తర్వాత ఏం చెప్తానంటే ఆటమ్స్ గురించి ఈరోజు అంటే పరమాణువుల గురించి ఇంట్రడక్షన్ ఇప్పుడు కూడా ఇంట్రడక్షన్ ఇస్తాను. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ కూడా ఇంట్రడక్షన్ ఇచ్చేసి ఇంకా నిదానంగా కెమిస్ట్రీ క్లాస్ని అయితే కొంతమంది స్టూడెంట్స్ ఏమని చెప్పారంటే డైలీ 1 అవర్ అయితే ఒకవేళ ఎన్టీపీసీ స్టేజ్ 2కి ఇబ్బంది అవుతుందేమో సార్ కొంచెం త్వరగా చెప్పండి అన్నారు. సో ఈ వీడియో తర్వాత వీడియో ఏదైతే అప్లోడ్ అవుతుందో మ్యాక్సిమం డైలీ 2 వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అది కెమిస్ట్రీ 2 అయినా ఉండొచ్చు, కెమిస్ట్రీ బయాలజీ సైమల్టేనియస్గా అయినా ఉండొచ్చు. ఓకేనా? కానీ 2 వీడియోస్ మాత్రం అప్లోడ్ చేయడం జరుగుతుంది విత్ ఇన్ 40 డేస్లో. 30 to 40 డేస్, ఇంతకుముందు 45 డేస్ నుంచి 60 డేస్ అని చెప్పే కదా. ఇప్పుడు 30 to 40 డేస్ మధ్యలో లేదా 45 డేస్ మధ్యలో అవ్వడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమం నవంబర్ ఎండింగ్కి అయిపోగొట్టడానికి ట్రై చేస్తాను. ఎందుకు అంటే స్టేజ్ 2 వాళ్ళకి సిబిడి స్టేజ్ 2 వాళ్ళకి ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఇలా చేస్తాను. ఓకేనా? సో ఈ ఒక్క వీడియో తర్వాత నుంచి మాత్రం డైలీ 2 వీడియోస్ వస్తాయి. ఓకేనా? సో ఇప్పుడు చూద్దాం. చూడండి, అయితే ఇది కూడా బేసిక్ బిట్టే. ఓకేనా? కెమిస్ట్రీలో బేసిక్ బిట్టే. ఆటమ్స్కి దీనికి ఓకేనా కొంచెం రిలేషన్ ఉన్నప్పటికీ కూడా ఇది ఇంకా బేసిక్ అనమాట. దీని గురించి ఏంటో చూద్దాం. చూడండి, విచ్ లా స్టేట్ దట్ మాస్ కెనాట్ బి ప్రొడ్యూస్డ్ ఆర్ డిస్ట్రాయిడ్ ఇన్ ఏ కెమికల్ రియాక్షన్. ఒక రసాయన చర్యలో ఓకేనా ద్రవ్యరాశి ఉత్పత్తి చేయలేము లేదా నాశనం చేయలేము అని ఏ నియమం పేర్కొంటుంది? అంటే ఏంటంటే ఒక ద్రవ్యరాశి అనేది ఒక కెమికల్ ఈక్వేషన్లో రసాయన చర్యలో అంటే ఏమంటారు? ఉత్పత్తి చేయలేదంట అండ్ ఏంటిది నాశనం చేయలేదంట. అసలు ఏంటిది ఇది అంటే చూడండి, దీని గురించి చాలా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సి వస్తుంది. అసలు ఈ నియమం ఏంటిది అంటే చూడండి, లా ఆఫ్ కన్వర్జేషన్ ఆఫ్ మాస్, ద్రవ్యరాశి నిత్యత్వ నియమము. అయితే దీని గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఆ క్వశ్చన్ వదిలేయండి, అది ఎలాగో ఈ యొక్క కాన్సెప్ట్ చెప్పి నాకు ఆటోమేటిక్గా కవర్ అయిపోతుంది ఆ క్వశ్చన్. కాబట్టి చూడండి, ఫస్ట్ చూడండి, ద్రవ్య నిత్యత్వ నియమం అంటారు దీన్నే, లేదా ద్రవ్యరాశి నిత్యత్వ నియమం అంటారు, లేదా ద్రవ్య నిత్యత్వ నియమం అని కూడా అంటారు. లా ఆఫ్ కన్వర్జేషన్ ఆఫ్ ఓకేనా మాస్, ద్రవ్య నిత్యత్వ నియమం. అయితే చూడండి, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు అసలు ఈ నియమాన్ని ఎవరిచ్చారు? అసలు ఈ నియమం ఏంటిది? మాస్. చూడండి, ఈ నియమం ఏంటంటే లా ఆఫ్ కన్వర్జేషన్ ఆఫ్ మాస్ కదా. అంటే ఏంటిది? మాస్ నెయిదర్ బి క్రియేటెడ్, మాస్ నెయిదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్, నెయిదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్ ఇన్ ఏ కెమికల్ రియాక్షన్. ఇన్ ఏ కెమికల్ రియాక్షన్ అంటే తెలుగులో ఏంటి అంటే ఒక రసాయన చర్యలో ఓకేనా, ఒక రసాయన చర్యలో రాసిన చూడండి, ఒక రసాయన చర్యలో ఓకేనా ద్రవ్యరాశిని సృష్టించలేము, ద్రవ్యరాశిని సృష్టించలేము లేదా నాశనం చేయలేము. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నో ప్రాబ్లం. ఎలా సార్ అనేది కూడా చేస్తాను. ఓకేనా? ఇది నార్మల్గా దీని యొక్క డెఫినేషన్. ఇది డెఫినేషన్ ఏమంటారు? మాస్ నెయిదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్ ఇన్ ఏ కెమికల్ రియాక్షన్. ఒక రసాయన చర్యలో ద్రవ్యరాశిని సృష్టించలేమంట, నాశనం చేయలేమంట. ఓకేనా? ఎలాగో చూద్దాం. అయితే ఇది ఎలాగో చూసే ముందు అసలు దీన్ని ఎవరిచ్చారో చూద్దాం. ఫస్ట్ ఇది ఎలాగో చూసే ముందు ఎవరిచ్చారు? అసలు ఈ నియమాన్ని ఇచ్చిన పర్సన్ ఎవరంటే యాంటోనివాన్. తన పేరేంటంటే యాంటోనివో లావోయిజర్. ఓకేనా? యాంటోనివో లావోయిజర్. ఓకేనా? లావోయిజర్. ఎప్పుడు సార్ ఇచ్చారంటే 1789. చూడండి, ఈ లా అనేది, ఈ ద్రవ్య నిత్యత్వ నియమం అనేది ఓల్డెస్ట్ లా. ఓకేనా? ఉన్న లాస్లో కొంచెం ఇది ఓల్డెస్ట్. చూడండి, 1789లో ఇచ్చారనమాట. ఎవరు సార్ ఇచ్చారు అంటే
సో యాంటోనియో లావైజర్, ఎక్కడ విన్నట్టుంది ఈ పేరు. ఇతన్నే ఏమని పిలుస్తారంటే ఫాదర్ ఆఫ్ మోడ్రన్ కెమిస్ట్రీ, ఆధునిక రసాయన శాస్త్ర పితామహుడు అని పిలుస్తారు. ఆధునిక రసాయన శాస్త్ర పితామహుడు అని పిలుస్తారు ఇతన్నే. అయితే సరే, ఎలాగో ఈ యొక్క పితామహుడు గురించి వచ్చింది కాబట్టి చూడండి. అయితే అసలు రసాయన శాస్త్ర పితామహుడు ఎవరు? ఇతను ఆధునిక రసాయన శాస్త్రం. మరి రసాయన శాస్త్ర పితామహుడు ఎవరు అంటే సో అతని పేరే రాబర్ట్ బాయిల్. ఓకేనా? సో ఇతనేమో రసాయన శాస్త్రానికి పితామహుడిగా మనం వర్ణిస్తాము. ఇతనేంటిది అంటే ఫాదర్ ఆఫ్ మోడ్రన్ కెమిస్ట్రీ, ఆధునిక రసాయన శాస్త్ర పితామహుడుగా మనం చెప్తాం. అయితే చూడండి, మరి ఇండియాకి సంబంధించిన వాళ్ళు కూడా తెలుసుకోవాలి కదా. ఇండియాకి సంబంధించిన వాళ్ళు అయితే మన ఇండియన్ ఫాదర్ ఎవరు అంటే రసాయన శాస్త్రానికి ఇండియాలో ఎవరు ఫాదర్గా మనం ట్రీట్ చేస్తామంటే అతన్ని సింపుల్గా షార్ట్ కట్గా మనం ఏసీ రాయ్ అని పిలుస్తాం. ఏసీ రాయ్. అయితే అతని ఫుల్ ఫేమ్ ఏంటంటే సో ఆచార్య ప్రఫుల్ల చంద్ర రాయ్. ఇతను ఎవరు? ఇండియాకి ఫాదర్. ఓకేనా? సో ఏంటిది? భారతదేశ రసాయన శాస్త్ర పితామహుడిగా మనం ఎవరిని చెప్తామంటే ఏసీ రాయని చెప్తాం. ఓకేనా? సో లావైజర్ గురించి వచ్చింది. ఎందుకని? ఇతను ద్రవ్య నిత్యత్వ నియమాన్ని 1789లో ఇచ్చాడు లావైజర్. అయితే సో ఇతన్ని ఏమని పిలుస్తాం? ఫాదర్ ఆఫ్ మోడ్రన్ కెమిస్ట్రీ అని పిలుస్తాం. ఆధునిక భౌతిక కాదు కదా, ఆధునిక రసాయన శాస్త్ర పితామహుడు. ఇతనెవరు? సో అదైపోయిన తర్వాత అసలు రసాయన శాస్త్ర పితామహుడు ఎవరంటే రాబర్ట్ బాయిల్. అయితే అసలు ఇండియాలో ఇక్కడ ఫాదర్ ఎవరు అంటే పితామహుడిగా ఎవరు అభివర్ణిస్తామంటే ఏసీ రాయ్. ఓకేనా? ఆచార్య ప్రఫుల్ల చంద్ర రాయ్ ఫుల్ ఫామ్. సో అయితే ఇదంతా బాగానే ఉంది, కానీ అసలు ఈ లావైజర్ అనే అతను ఇట్లా ద్రవ్యం అనేది, ఇలా ద్రవ్యరాశి అనేది ఒక కెమికల్ రియాక్షన్లో, రసాయన చర్యలో ఉత్పత్తి అవ్వదు లేదా నాశనం అవ్వదు, అంటే సృష్టించబడదు, నాశనం అవ్వదు అని చెప్పి వదిలేశారు అంతే. కానీ అది ఎలా ఏంటి అనేది ఇతను అవ్వలేదు. సో ఇతను చెప్పిన ఆధారంగా సో దీన్ని నిరూపించిన శాస్త్రవేత్త ఎవరు అంటే లా ఆఫ్ కన్వర్జేషన్ ఆఫ్ మాస్, ద్రవ్యానిత్యత్వ నియమంని ప్రూవ్ చేసిన శాస్త్రవేత్త ఎవరు అంటే చూడండి, ల్యాండ్ లాట్. ఓకేనా? ల్యాండ్ లాట్ అనే శాస్త్రం దీన్ని ప్రూవ్ చేశాడు. అవును, ఎవరైతే లావైజర్ ఇచ్చారో అది కరెక్టే అని ప్రూవ్ చేశారు. ఏంటి సార్ ఇదంటే ఇప్పుడు మనం చూద్దాం. అసలు లా ఆఫ్ కన్వర్జేషన్ ఎనర్జీని కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటా, అది కూడా ఎన్సీఆర్టీ ఇన్ఫర్మేషన్ తీసుకుంటా. ఓకేనా? ఒకవేళ టెస్ట్ చేసుకుంటే దాంతో టెస్ట్ చేస్తారు కదా. సరే చూడండి, మనం ఇప్పుడు కెమికల్ రియాక్షన్ తీసుకుందాం. సో కెమికల్ రియాక్షన్ లో ఏ అనే ఒక కాంపౌండ్ తీసుకుందాం. సమ్మేళనమే కాదు, మూలకమైనా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సరే, ఏ అనే మూలకం తీసుకున్నాం, బి అనే మూలకం తీసుకున్నాం. ఈ రెండు రసాయన చర్యలో పాల్గొన్నాయి. అప్పుడు ఏం ఫామ్ అవుతుంది? ఏబిగా ఫామ్ అవుతుంది. సరే, ఏబిగా ఫామ్ అవుతుంది. ఇది బేసిక్. ఇప్పుడు ఎలాగో చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఈ యొక్క లా ఆఫ్ కన్వర్జేషన్ ఆఫ్ మాస్, ద్రవ్యానిత్యత్వ నియమాన్ని మనం ఎలా ప్రూవ్ చేయొచ్చు చూద్దాం. సో ఫస్ట్ కార్బన్ తీసుకున్నా, ఈ కార్బన్ అనేది ఎప్పుడైతే ఆక్సిజన్ తో రియాక్ట్ అవుతుందో మనకి ఏం ఏర్పడుతుంది? కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అవుతుంది. ఇదే కదా మనకు తెలిసినది. ఓకేనా? అంటే కార్బన్ అనేది ఎప్పుడైతే ఆక్సిజన్ తో రియాక్ట్ అవుతుందో ఏం ఏర్పడుతుంది? కార్బన్ డైఆక్సైడ్. అవునా? కెమికల్ రియాక్షన్ అంటే రసాయన చర్యలో పాల్గొన్న వాటిని ఏమంటారు? రియాక్టెంట్స్. అవునా? రియాక్టెంట్స్ అంటారు. అంటే ఏంటిది? చర్యలో పాల్గొన్నవి అని అర్థం, అంటే ప్రతి చర్యలో అని అర్థం. ఓకేనా? ఇదేంటిది? ప్రొడక్ట్స్. అంటే ఒక యారో మార్క్ కి ముందు వైపు ఏమున్నా సరే ఏంటివి? రియాక్టెంట్స్. ఒక ఆరో మార్క్ కి అవతలకున్న ఏమున్నా ఏంటిది? ప్రొడక్ట్స్. అవునా? సో దీని ఉత్పత్తులు అని కూడా అంటారు అనమాట. ఓకేనా? సరే, దాన్ని పక్కన పెడితే సో గుర్తుపెట్టుకోండి. అయితే మనం దేన్ని ప్రూవ్ చేయాలి? ఈ యొక్క లా ఆఫ్ కన్వర్జేషన్ ఆఫ్ ఎనర్జీని ప్రూవ్ చేయాలి. కాబట్టి ఎనర్జీ కాదు కదా, మాస్. అంటే ఏంటిది? మాస్ అంటే అసలు ఏంటమ్మా? ద్రవ్యరాశి. అంటే ద్రవ్యరాశి అంటే భారము అనే కదా. అంటే అణువుల యొక్క భారాన్ని మనం కన్సిడర్ చేయాలి. సో ఇప్పుడు కన్సిడర్ చేద్దాం, చూద్దాం. సో దీన్ని చెరిపేస్తాను చూడండి. సో ఇది ఆల్రెడీ రాసుకున్నాను, చెరిపేస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి. కార్బన్ ఈ అటామిక్ నెంబర్ ఎంత? పరమాణు సంఖ్య 6. మరి పరమాణు భారం ఎంత?
12. ఓకేనా? పరమాణు సంఖ్య గుర్తుపెట్టుకోవడానికి నేను నెక్స్ట్ చెప్తా కానీ పరమాణు బాణాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరైనా. కాకపోతే చిన్న హింట్ ఏంటంటే ఇక్కడ ఎంతైతే ఉందో ఆల్మోస్ట్ డబల్ ఉంటుంది. అంటే డబల్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ 612 ఉంది, ఈసారి వేరే మూలకి వస్తే డబుల్ అయి ఉండొచ్చు, అవ్వకపోయి ఉండొచ్చు, కొంచెం ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ 612 ఇది కరెక్టే, ఈసారి ఎలా ఉంటుంది అంటే ఒక 6 ఉందనుకో 13 14 అలా ఉంటుంది. అంటే డబల్ కంటే కొంచెం ఎక్కువ, ఆల్మోస్ట్ డబుల్ ఉంటుంది. ఓకేనా? సరే, ఇప్పుడు దీని యొక్క మాస్ ఎంత, ద్రవ్యరాశి. ఎందుకు సార్ ఈ పరమాణు సంఖ్య తీసుకోకుండా ద్రవ్యరాశి మాత్రమే తీసుకుంటున్నారు అంటే మనం నిరూపించాల్సింది ఏంటిది, ద్రవ్యరాశి గురించే కదా, కాబట్టి ద్రవ్యరాశి తీసుకుంటాం. సో ఇప్పుడు దీని యొక్క ద్రవ్యరాశి ఎంత, 12. ఒకటే కదా ఉంది, ఒక కార్బనే ఉంది కదా, అందుకే 1 × 12 12. ఓకేనా? ప్లస్ O2 అని ఉంది. అసలు ఆక్సిజన్ యొక్క పరమాణు సంఖ్య ఎంత, 8. ఇవన్నీ పీరియాడిక్ టేబుల్ వచ్చినప్పుడు క్లియర్గా చెప్తాను. ఓకేనా? 8. అయితే ఈ యొక్క ఆక్సిజన్ యొక్క భారం ఎంత, 16. డబల్ చేయడమే, ఆల్మోస్ట్ డబల్ అని చెప్పే కదా. సో అన్నిటికీ కాదు, కొన్నిటికి ఇలా ఫిక్స్ అయిపోయింది అనమాట. సరే 16. సో కానీ ఎన్ని ఉన్నాయి, 2 ఆక్సిజన్లు ఉన్నాయి. ఇదన్నిటికీ ఒక్క ఆక్సిజన్కే. అప్పుడు ఎంత వేయాలి, 2 × 16 వేయాలి. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఏముంది, 12 ప్లస్ ఓకే 8 4 జార్ ఎంత, 32 కదా. సో 32 మొత్తం కలిపితే ఎంత వచ్చింది, 44 వచ్చింది. అంటే చూడండి రియాక్టెంట్స్ మొత్తానికి ఒక మాస్ ఎంత వచ్చింది. సో 50 మార్క్ యువతల ఎంత వచ్చింది, 44 వచ్చింది. ఓకే, ఇప్పుడు చూడండి దీని యొక్క ద్రవ్యరాశి ఎంత, 12. సో ఇంటూ దీని యొక్క ద్రవ్యరాశి ఎంత, 16. కానీ 2 ఉన్నాయి కదా, ఇంటూ 2 తీసుకుందాం. అప్పుడు ఏమవుతుంది, 12. సో 12 కదా. సో ఇది ప్లస్ కదా, సారీ ప్లస్. ఇక్కడ 12 ప్లస్ ఇక్కడ ఎంత వేయాలి, 32. అంతే కదా. 6 × 2 జార్ 32. మొత్తం ఎంత వచ్చింది, 44. సరిపోయిందా? ఇక్కడ 44 వచ్చింది, ఇక్కడ 44 వచ్చింది. మరి ఇప్పుడు ద్రవ్యరాశి నిత్యత్వంగా ఉందా లేదా? నిత్యత్వం అంటే ఏంటంటే ముందు ఎలా ఉందో వెనక కూడా అలాగే ఉండవు. ఆల్రెడీ ఫిజిక్స్లో దీని గురించి చాలాసార్లు చెప్పుకున్నాం. ఓకేనా? సో ఏమని, కన్వర్జేషన్ ఆఫ్ ఎనర్జీ neither be created nor be destroyed but it can transfer from one form to another form. శక్తిని మనం సృష్టించలేము, నాశనం చేయలేము, కానీ దీన్ని ఒక రూపం నుంచి ఎరుకగా మారవచ్చు, ఇట్లా చెప్పుకున్నాం కదా. అలాగే ఈ మాస్ ఏంటంటే చూడండి నిత్యత్వంగా ఉండిద్ది. రియాక్షన్కి ముందు రియాక్షన్కి తర్వాత ఒకే విధంగా ఉంది అని చెప్పి ప్రూవ్ చేశారు. సరే, ఇదంటే సింపుల్గా ఉంది. ఇంకొకటి చూద్దామా? సరే, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని దీన్ని క్లోజ్ చేద్దాం. సరే, ఇప్పుడు చూడండి ఈసారి ఏం చేద్దాము అంటే చూడండి మీథేన్ తీసుకున్నాం. మీథేన్ ఫార్ములా ఏంటిది, CH4. అవునా? సో ఆల్కైన్స్ వచ్చినప్పుడు అవి క్లారిటీగా చెప్తాను ఎలా గుర్తుపెట్టుకోవాలనేది. ఓకేనా? సో ఈ యొక్క మీథేన్ అనేది ఆక్సిజన్ సమక్షంలో రియాక్ట్ అయినప్పుడు, ఆక్సిజన్ సమక్షంలో చర్య పొందినప్పుడు ఏమైపడుతుంది, కార్బన్ డయాక్సైడ్ మరియు వాటర్ గా విడిపోతుంది. అవునా? ఇది నార్మల్గా తెలిసిన రియాక్షనే కదా. ఇప్పుడు చూడండి, అయితే భారాలు అనేవి మనం చెక్ చేసే ముందు, ఈ యొక్క మాస్ అనేది నిత్యత్వంగా ఉందా లేదా అని చెక్ చేసే ముందు కెమికల్ రియాక్షన్ ని ఏం చేయాలి, సమతుల్యం చేయాలి. అంటే ఏంటిది, బ్యాలెన్సింగ్ ద ఈక్వేషన్. రసాయన చర్యని ఏం చేయాలి, మనం సమతుల్యం చేయాలి. సరే చూడండి, ఇక్కడ ఒక కార్బనే ఉంది, ఇక్కడ ఒక కార్బనే ఉంది. ఓకే, సరిపోయింది. ఇక్కడ 4 హైడ్రోజన్లు ఉన్నాయి, కేవలం ఇక్కడ 2 మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు 4 చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ 2 పెట్టాలి. సరే పెట్టేసామా? సో ఇదంతా అయిపోయిందా, సమతుల్యం అయిపోయిందా? అయిపోయింది. ఇప్పుడు ఇక్కడికి రండి, ఇక్కడ 2 ఆక్సిజన్లు ఉన్నాయి, కానీ ఇక్కడ 2 + 2 2 × O అదే ఆక్సిజన్ అంటే ఏంటిది, 4. మొత్తం అయినట్టు 6 ఉన్నట్టు, అంతే కదా. సో 2 ఆక్సిజన్లు 2 × ఆక్సిజన్. ఓకేనా? అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఒక 2 అక్కడ ఒక 2 4 ఉన్నాయి. ఓకేనా? 4 ఉన్నాయి. సో 2 ఇది ఒక 2 4. అప్పుడు ఇక్కడ ఎంత పెడితే సరిపోయింది, 2 పెడితే సరిపోయిద్దా? సో ఇప్పుడు మొత్తం రియాక్షన్ అనేది బ్యాలెన్స్ అయిందా? చూడండి, ఒక కార్బన్ ఉంది, 4 హైడ్రోజన్లు ఉన్నాయి, 4 హైడ్రోజన్లు సరిపోయినాయి. తర్వాత 4 ఆక్సిజన్లు ఉన్నాయి, 4 ఆక్సిజన్లు సరిపోయినాయి. ఇప్పుడు ప్రూవ్ చేయాలన్నమాట మనం. సో ఓకేనా? సో చూడండి, పోను ఈ రియాక్షన్స్ని ఎంత ఈజీగా మనం బ్యాలెన్స్ చేయొచ్చో కూడా చెప్తాను. కొన్ని కండిషన్స్ ఉంటాయి, మెటల్సా నాన్ మెటల్సా ఇవన్నీ చూసుకొని చేస్తారనమాట, అవి కూడా చెప్పుకుందాం. సో ఇక్కడ బేసిక్స్తోనే ఉన్నాం కాబట్టి చూడండి. అయితే ఇప్పుడు చెక్ చేయండి, కార్బన్ యొక్క
మాస్ ఎంత? ఇప్పుడే కదా చూసాం 12. మరి ఒక హైడ్రోజన్ యొక్క మాస్ ఎంత? ఒకటే కదా, 1 ఇంటూ కానీ 4 కదా, కాబట్టి సో +4 వేసాం. నెక్స్ట్ CH4. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి చూడండి. సో ఇంకా ఏమన్నా ఉన్నాయా? సో చూడండి, ఆక్సిజన్ యొక్క భారం ఎంత? సో 16 ఉన్నాయి. ఆక్సిజన్ యొక్క భారం 16. కానీ ఎన్ని ఉన్నాయి మొత్తం? 2 ఇంటూ 2 4 ఆక్సిజన్ ఉన్నాయి కాబట్టి 16 ఇంటూ 4 వేయాలి. 4 ఆక్సిజన్ ఉన్నాయి కాబట్టి 16 ఇంటూ 4 వేయాలి. అప్పుడు ఎంత వస్తుంది? సో ఇక్కడేమో 16 ప్లస్ ఇక్కడ ఎంత? 64. అంటే మొత్తం ఎంత వచ్చినట్టు? 60 + 1 70, అంటే మొత్తం 80 వచ్చినట్టు. ఈ యొక్క మొత్తం ద్రవ్యరాశి ఎంత? 80. అవునా? సరే దీన్ని చూద్దామా? సరే ఈ యొక్క కార్బన్కి ఎంత? 12. కార్బన్కి 12 ఏం రాస్తాం? C6H12 రాస్తాం కదా, C6H12 రాస్తాం కదా. అంటే ఏంటిది? దీని యొక్క భారం ఎంత? 12. సరే 12. దీని యొక్క భారం ఎంత? 16. కానీ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి కాబట్టి 16 ఇంటూ 2 ఎంత? 32. సరే దీన్ని పక్కన పెట్టండి. నెక్స్ట్ ఇది చూడండి, H2O అంటే మొత్తం ఎన్నట్టు? 4 హెచ్లు ఉన్నాయి. అవునా? సో 4 ఇంటూ 1 4 ప్లస్ 2 ఇంటూ O అంటే ఆక్సిజన్. సో ఒక ఆక్సిజన్కి 16, 2 ఆక్సిజన్ ఎంత? 32 కదా. సో 32. ఇప్పుడు చూడండి 30 40 44 ప్లస్ ఓకేనా. ఇది చూడండి 30 ఒక 2 32, ఇది ఒకటి ఏంటిది 36. సో ఏమవుతుంది? 40 + 30 70. ఇక్కడ ఒక 4 అక్కడ ఒక 6 10. 70 + 10 ఎంత? 80. సరిపోయిందా? సో ఇక్కడ ఒకే విధంగా వచ్చాయా? సో ఈ విధంగా వస్తాయని ప్రూవ్ చేసింది ఎవరు? ల్యాండ్ లార్డ్. కానీ ఇట్లా జరుగుతుంది ఖచ్చితంగా చెప్పిన పర్సన్ ఎవరు? ఫాదర్ ఆఫ్ మోడర్న్ కెమిస్ట్రీ. ఎవరు? లావైజర్. ఇలా చెప్పారన్నమాట. ఓకేనా? ఇప్పుడైనా అర్థమైందా? సరే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎందుకు సార్ అంటే ఎన్సీఆర్టీలో ఇచ్చిందే 3 ఎగ్జాంపుల్స్. ఆ 3 ఎగ్జాంపుల్స్ నేర్చేసుకున్నాం అనుకో, ఈసారి ఇచ్చేస్తే ఒకవేళ ఎన్సీఆర్టీ నుంచి డైరెక్ట్గా ఇచ్చేస్తే మనకి బిట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సరేనా? సరే చూద్దాం. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. విజయవాడ మహానగరంలో 2009 సంవత్సరంలో ప్రారంభించబడి అనేక వేల మంది అభ్యర్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ గత 12 సంవత్సరాల్లో సుమారు 18,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దింది. ఇప్పటి వరకు 5 సార్లు నిర్వహించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్స్లో అనేక సార్లు స్టేట్ ఫస్ట్ సాధించినటువంటి ఘనత మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ది. ప్రస్తుతం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలు 24/7 24 గంటలతో కూడినటువంటి లైబ్రరీ సదుపాయం. అంతేకాకుండా ఇదే లైబ్రరీలో మనకు అత్యున్నత ప్రామాణిక గ్రంథాలు అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ లైబ్రరీతో కూడినటువంటి ఈ లైబ్రరీలో మనకు వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ మరియు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి స్టడీ మెటీరియల్ మీకు అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా జాయిన్ అయిన ప్రతి అభ్యర్థికి పూర్తి స్టడీ మెటీరియల్ మరియు అభ్యర్థి ఏ ఎగ్జామ్ అయితే రాయకపోతున్నాడో ఆ ఎగ్జామ్కు సంబంధించినటువంటి సిలబస్ ప్రతి ఒక్కరికి అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా స్టేట్ ఫ్యాకల్టీ మన ఇన్స్టిట్యూట్లో బోధించేటటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎకానమీ, పాలిటీ, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ తదితర సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎంతో అనుభవము, అంకితభావము కలిగినటువంటి ఫ్యాకల్టీ మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మన ఇన్స్టిట్యూట్ యొక్క మరొక ప్రత్యేకత డైలీ టెస్టులు నిర్వహించడం మరియు వీక్లీ, మంత్లీ ఎగ్జామ్స్ నిర్వహించి ఆయా ఎగ్జామ్స్ నందు బహుమతి ప్రదానం చేయడం అనేది మన ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం, నెక్స్ట్ వాళ్ళకి ప్రత్యేక తరగతులు నిర్వహించడం అనేది జరుగుతుంది. తప్పనిసరిగా మీరు ఒక్కసారి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని ఒక్కసారి సందర్శించండి. హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోండి. మరియు ప్రస్తుతం ఎవరైతే హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నారో ఆ యొక్క విద్యార్థుల్ని వాకప్ చేయండి. మన యొక్క పరిస్థితుల గురించి అవగాహన చేసుకున్న తర్వాతే మన యొక్క హర్షిత్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వమని కోరడం జరుగుతుంది. నైట్రోజన్ అనేది H2తో రియాక్ట్ అయితే మనకు వచ్చేది ఏంటిది? దాన్ని ఏమంటాం? NH3ని అమ్మోనియా.
మనం చూడండి, బాగా గుర్తుకొట్టుకోండి. మనం టాయిలెట్ మనం వెళ్తాం కదా, సో జనరల్గా మనం మూత్రానికి వెళ్తాం కదా, అప్పుడు స్మెల్ వస్తుంది అంటే కారణం ఈ యొక్క అమ్మోనియానే. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే, సో ఈ యొక్క మూత్రంలో అధిక శాతం ఉండేది ఏంటంటే అమ్మోనియా కాదు, మళ్ళీ ఓకేనా, యూరియా అవుతుంది, ఓకేనా. కానీ వాసన రావడానికి కారణం అంటే అమ్మోనియా. ఈ యొక్క రెండింటి మీద ఎన్నోసార్లు టెస్ట్ చేశారు. సో వాళ్ళు అధిక శాతం ఏముంది అన్నప్పుడు అమ్మోనియా ఫస్ట్ ఆప్షన్ ఇస్తారు, అమ్మోనియా పెడతామని. కానీ అమ్మోనియా కాదు, అమ్మోనియా ఉండిద్దని అందరికీ తెలుసు, కానీ అధిక శాతంలో ఉండదు. సో మూత్రం స్మెల్ రావడానికి, వాసన రావడానికి గల కారణం అమ్మోనియా, ఓకేనా. సో అదొక డిఫరెన్స్ మీరు తెలుసుకోండి. మళ్ళీ బయాలజీలో వచ్చినప్పుడు చెప్పుకుంది, బయాలజీ కాన్సెప్ట్ కాబట్టి, సరేనా. సరే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు రియాక్షన్ని మనం ఏం చేయాలి, ముందు సమతుల్యం చేయాలి. సో ఇక్కడ చూడండి, 2 నైట్రోజన్లు ఉన్నాయి, మరి అక్కడ ఒకటే ఉంది కదా. సో ఇప్పుడు 2 పెట్టేశాం. ఇలా 2 పెట్టడం వల్ల హైడ్రోజన్లు ఎన్ని అయిపోయినాయి, 6 అయిపోయినాయి. 2 × 3 6 అయిపోయినాయి. మరి 6 అయిపోయినప్పుడు ఇక్కడ ఏం చేయొచ్చు, 3 పెడితే ఇప్పుడు సమతుల్యం అయిపోయిందా. ఇప్పుడు చూడండి, 2 నైట్రోజన్లు ఉండాలి, 9 వచ్చేసాయి. 6 హైడ్రోజన్ ఉండాలి, 6 హైడ్రోజన్ వచ్చేసాయా, వచ్చేసాయి. ఇప్పుడు మనం చూద్దామా, నైట్రోజన్కి ఏంటిది, N714. 7 అనేది ఏంటిది, పరమాణు సంఖ్య. ఇదేంటిది, పరమాణు భారం, డబల్ ఉండిద్ది అన్నాం కదా. సో ఇక్కడ కూడా డబల్ ఉంది, సో 14. కానీ ఎన్ని ఉన్నాయి, 2 నైట్రోజన్లు ఉన్నాయి కాబట్టి × 2 ప్లస్ ఈ యొక్క హైడ్రోజన్ యొక్క భారం ఎంత, 1 కదా. ఎందుకని, న్యూట్రాన్లు లేనిది. మరి అప్పుడు ఏమైంది, ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయో అన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా. కాబట్టి ఏంటిది, సో 3 1 అంటే 6, అంటే 6 × 1 6, ఓకేనా, 6. ఇప్పుడు చూడండి, సో 14 ఎంత, 28 ప్లస్ 6 మొత్తం ఎంత వచ్చింది, 28 34 వస్తుంది. చూద్దాం ఇక్కడ కూడా వస్తుందో లేదో. ఇక్కడ ఏంటిది, 2 నైట్రోజన్స్ అని ఉంది. మరి నైట్రోజన్ యొక్క భారం ఎంత, 14. నైట్రోజన్ యొక్క భారం 14 అణుభారం, ఓకేనా. నైట్రోజన్ యొక్క అణుభారం 14 కాబట్టి, సో అక్కడ ఎన్ని నైట్రోజన్లు ఉన్నాయి, 2 నైట్రోజన్లు ఉన్నాయి. కాబట్టి 2 నైట్రోజన్లు ఉన్నాయి కాబట్టి మనం ఏం చేసుకోవచ్చు చూడండి, ఓకేనా. సో 2 నైట్రోజన్ ఉన్నాయి కాబట్టి మనం 2 వేసుకోవాల్సిందే. కాబట్టి సో 2 × నైట్రోజన్ అంటే ఎంత, 14 ప్లస్ ఇక్కడ ఉన్నాయి 2 × 3 6, 2 × 3 6 కాబట్టి హైడ్రోజన్ ఎంత 6. కాబట్టి ఇక్కడ చూడండి 28 ప్లస్ 6 ఎంత 34, సరిపోయిందా. సో ఇట్లా ద్రవ్యరాశి అనేది చూడండి, ఈక్వేషన్ కి ముందు, ఈక్వేషన్ తర్వాత, అంటే రసాయన చర్యలో పాల్గొనే ముందు, రసాయన చర్యలో పాల్గొన్న తర్వాత ఈ 2 కూడా సో నిత్యత్వంగానే ఉంటాయి. నిత్యత్వం అంటే కన్జర్వేషన్ అంటే ఏంటి అంటే ముందు ఎంత ఉందో తర్వాత కూడా అంతే ఉంటుంది, ఓకేనా. దీన్ని మనం ఫిజిక్స్ లో చాలా చూసాము, ఓకేనా. సరే, సో ఇది ద్రవ్య నిత్యత్వ నియమం గురించి, ఓకేనా. ఇలాగే కాన్స్టెంట్ ప్రపోర్షన్స్ ఉంటాయి, అవి రెస్పెక్ట్ ఒక బిట్స్ వచ్చినప్పుడు నేను చెప్తాను. ఇక్కడ దీనికే ఇంత టైం పడితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సరే ఇది అయిపోయింది కదా. సో ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంటిది, సో రసాయన చర్యలో ద్రవ్యరాశిని ఉత్పత్తి చేయలేము మరియు నాశనం చేయలేము అనే నియమం ఏమి పేర్కొంటుంది, విచ్ లా స్టేట్స్ దట్ మాస్ కెనాట్ బి ప్రొడ్యూస్డ్ ఆర్ డిస్ట్రాయిడ్ ఇన్ ఏ కెమికల్ రియాక్షన్. ఇప్పుడన్నా అర్థమైందా. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటిది ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే లా ఆఫ్ ఎనర్జీ కన్జర్వేషన్, మళ్ళీ మొత్తం చెప్పాల్సిందే, ఇలాంటివి చెప్పాలి. అంటే ఎంత చెప్పాలో చూడండి. నెక్స్ట్ లా ఆఫ్ ఇన్వర్స్ ప్రపోర్షన్, దీన్ని చెప్పాలి. లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్ ఖచ్చితంగా చెప్పాల్సిందే. కాకపోతే ఏంటిది రెస్పెక్టివ్ బిట్ వచ్చినప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు చెప్తే ఏమైందంటే లెంతీ అయిపోతుంది కదా. సో 4 ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉన్నా ఎందుకు చేయట్లేదంటే వాటి రెస్పెక్టివ్ ప్లేసెస్ ఉన్నాయి, అక్కడ ఇంకా ఇండెప్త్ గా చెప్తాను. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటిది, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, ఓకేనా. సరే నెక్స్ట్ బిట్ చూద్దామా. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ ఎన్సీఆర్టీ ఇన్ఫర్మేషన్, మీరు జాగ్రత్తగా మీరు చూసుకోండి, ఓకేనా. సరే ఇప్పుడు చూడండి, ది బ్యాలన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ కరస్పాండెడ్ టు సమతుల్య రసాయన సమీకరణం డాష్ కి అనుగుణంగా ఉంటుంది. ఏంటిది, సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. ఇప్పుడే కదా మనం దీని గురించి బేసిక్స్ ఇచ్చుకున్నాం. సరే అవగాడ్రో నెంబర్ గురించి తర్వాత చెప్తాను. గ్యాసెస్ లాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎవరు కాన్సన్ట్రేట్ చేయరు, అసలు తెలియదు కూడా.
ఓకేనా, గ్యాసెస్ లాస్ ఉంటాయని కూడా తెలియదు. సో అవి నేను ఈ యొక్క బిట్స్ మళ్ళీ చాలా ఉన్నాయి, వాటిని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, సో ఇది ఇప్పుడు ఆన్సర్ ఏంటిది? ద్రవ్య నిత్యత్వ నియమం లేదా ద్రవ్యరాశి నిత్యత్వ నియమం. ఓకేనా, సరే. నెక్స్ట్, డ్యూరింగ్ ఏ కెమికల్ రియాక్షన్ ది సమ్ ఆఫ్ ది మాసెస్ ఆఫ్ ది రియాక్షన్స్ అండ్ ప్రొడక్ట్స్ రిమైన్స్ అన్చేంజ్డ్. ఓకేనా, సో ఏంటిది? రసాయన ప్రతిచర్య సమయంలో, అంటే ఒక కెమికల్ రియాక్షన్ లో అని అర్థం. ప్రతిచర్యలు మరియు ఉత్పత్తులు అనేది రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్. ద్రవ్యరాశి మొత్తాలు మారదు. ఈ రియాక్టెంట్స్ యొక్క ద్రవ్యరాశి మారదు, రియాక్టెంట్స్ యొక్క ద్రవ్యరాశి మారదు. ప్రతిచర్యలు అంటే ఇవి రియాక్టెంట్స్, ఉత్పత్తులు అంటే ఏంటిది? ప్రొడక్ట్స్ కదా. మారదు అన్నారు, మారిందా? మారలేదు కదా. మరి ఇలా మారని దాన్ని ఏమంటారు? లా ఆఫ్ కన్వర్జేషన్ ఆఫ్ ఎనర్జీ మాస్. ఓకేనా, సారీ మాస్ కదా, ఎనర్జీ అని వస్తుంది. సో ఎనర్జీ కాదు కదా. సో ఏంటిది? మాస్ గురించి, కాబట్టి ఇదే. ఓకేనా, సరే. నెక్స్ట్ ఈ మూడు గురించి చూద్దాం. కాంబినేషన్స్, ఈ యొక్క ఎనర్జీ కన్జర్వేషన్స్ ఆల్రెడీ మనకి ఫిజిక్స్ అయింది, మళ్ళీ వస్తే చెప్పుకుందాం. నెక్స్ట్, Who among the following told about the invisibility of atom? క్రింది వానిలో అణువుల గురించి చెప్పిన శాస్త్రవేత్త ఎవరు? అంటే మొట్టమొదటిసారిగా అణువు గురించి మాట్లాడిన వాళ్ళని అట్లా చూడండి. ఇన్విజిబిలిటీ ఆఫ్ ఆటం గురించి చెప్పిన వాళ్ళు ఎవరు అంటే ఏంటంటే, సో ఎవరు? జాన్ డాల్టన్ అనే శాస్త్రం చెప్పాడు. అది దీని గురించి చూద్దామా? అసలు ఈ యొక్క జాన్ డాల్టన్ అనే శాస్త్రవేత్త, సో జాన్ డాల్టన్ అనే శాస్త్రవేత్త ఏం చెప్పాడు అంటే, చూడండి, పరమాణువులు అనేవి విభజించలేము. పరమాణువులు అన్ని కలిస్తేనే ఒక సబ్స్టెన్స్ ఫామ్ అవుతుంది. అండ్ పరమాణువు కలిస్తే ఒక మాలిక్యూల్ అంటే ఏంటిది? ఒక అణువు తయారవుతుంది. అంటే పరమాణువు కలిస్తే మాలిక్యూల్ అంటే ఏంటిది? అణువు. ఓకేనా, అంటే 2 or more ఆటమ్స్ కలిస్తే ఏమైందంటే ఒక మాలిక్యూల్ ఏర్పడుతుంది అని చెప్పారు. అవునా, సరే. తర్వాత ఇంకా ఏం చెప్పారంటే, ఆటమ్ ఈజ్ ఏ ఇండివిజిబుల్ పార్టికల్. అంటే ఏంటిది? ఇండివిజిబుల్ అంటే ఏంటిది? విడదీయలేనిది. ఈ క్రింది వాళ్ళు అణువు విడదీయలేనిది అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు? ఓకేనా, విడదీయలేనిది అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు అని అర్థం. ఓకేనా, సో ఇక్కడ మిస్టేక్ పడినట్టుంది, మీరు చూసుకోండి. ఓకేనా, సరే. జాన్ డాల్టన్. అయితే ఈ జాన్ డాల్టన్ 1803వ సంవత్సరంలోని కొన్ని బుక్స్ లో 1808 అనే బుక్స్ లో ఉన్నాయి. ఓకేనా, సో 1808 అనేది మనం తీసుకుందాం. ఆ తర్వాత వచ్చేసి అయితే ఏం చెప్పాడు? విడదీయలేదు అని చెప్పారు. అంతేకాదు, ఈ యొక్క అణువులలో, సో ఈ యొక్క ఆటమ్స్ లో ఇంకా ఏముంటాయని చెప్పారు? సో ఫండమెంటల్ పార్టికల్స్, ప్రాథమిక కణాలు ఉంటాయి అన్నారు. ఆ ప్రాథమిక కణాలు ఏమేమి ఉన్నాయని చెప్పారు? ఒకటి వచ్చేసి అందరికీ తెలిసిందే, ఎలక్ట్రాన్. సో మనం పేజ్ యాడ్ చేసుకుని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇలా ఉంటే మనం చెప్పుకోలేం కదా. సరే చూడండి. ఓకే, చూడండి. సో ఆ యొక్క ఫండమెంటల్ పార్టికల్స్ ఏమేమి చెప్పారు? ఆటంలో ఫండమెంటల్ పార్టికల్స్ అంటే పరమాణువులో ప్రాథమిక అంశాలు ఏమేమి ఉంటాయని చెప్పారంటే, ఒకటి ఎలక్ట్రాన్లు, 2 ప్రోటాన్లు. అవునా, ప్రోటాన్లు. నెక్స్ట్ న్యూట్రాన్లు. అవునా, అయితే ఈ ఎలక్ట్రాన్లే ఏమంటారంటే, వెరీ 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 ఇంపార్టెంట్. ఈ ఎలక్ట్రాన్లే క్యాథోడ్ కిరణాలు అని కూడా అంటారు. క్యాథోడ్ కిరణాలు. వీటిని ఏమంటారు అంటే యానోడ్ లేదా ఆనోడ్ కిరణాలు అని కూడా అంటారు. వీటినే ఎన్సీఆర్టీలో ఏమని ఇచ్చారు అంటే, వీటినే ప్రోటాన్లనే ఇంకా ఏమంటారు అని ఎన్సీఆర్టీ బుక్ లో ఇచ్చారు. అంటే ఎన్సీఆర్టీ 9th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఏమి ఇచ్చారంటే 3వ లెసన్ అనమాట. ఓకేనా, కార్డు చెక్ చేసుకోవచ్చు. ఏమిచ్చారంటే కెనాన్ కిరణాలు అని కూడా ఇచ్చారు. ఓకేనా, అంటే ఏంటిది? కెనాన్ రేస్ అని కూడా అంటారని ఇచ్చారు. ఎందుకన్నా మంచిది, ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మనం ఉంచుకోవడం నయం, ఎప్పుడైనా యూజ్ అవుతుంది ఫ్యూచర్లో. కాబట్టి సో అయితే ఈ ఎలక్ట్రానిక్ కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరు?
జేజే థామ్సన్. అవునా? సో రాసుకొని చెప్తా ఉంటాను. ఎలక్ట్రాన్ కనిపెట్టిన శాస్త్రవేత్త జేజే థామ్సన్. ఈ జేజే థామ్సన్ ఎలక్ట్రాన్ కనిపెట్టలా, క్యాథోడ్ కిరణాలు కనిపెట్టారు. అంటే ఎందుకని? అప్పటికి ఎలక్ట్రాన్ పేరు లేదు దానికి, అవి క్యాథోడ్ కిరణాలు కాబట్టి. నెక్స్ట్ ఈ యొక్క ప్రోటాన్ని కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరు? ఎలక్ట్రాన్ని కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరు? జేజే థామ్సన్. ఓకేనా? మరి ప్రోటాన్ని కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరు? ఓకేనా? సరే. తర్వాత ఈ యొక్క న్యూట్రాన్ని కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరు? అదొకటి. ఇంకా ఈ యొక్క చూడండి, ప్రోటానికి ప్రోటాన్ అని పేరు పెట్టిన శాస్త్రవేత్త ఎవరు? అలాగే ఈ యొక్క ఎలక్ట్రాన్కి ఎలక్ట్రాన్ పేరు పెట్టిన శాస్త్రవేత్త ఎవరు? ఓకేనా? సో ఈ ఎలక్ట్రాన్కి ఎలక్ట్రాన్ పేరు పెట్టిన శాస్త్రవేత్త గోల్డ్ స్టైన్. ఓకేనా? సో ఇదేంటిది అంటే ప్రోటాన్కి యొక్క ప్రోటాన్ని కనిపెట్టిన శాస్త్రం జీజస్ స్టోనీ. ఓకేనా? ప్రోటాన్కి ప్రోటాన్ అని పేరు పెట్టిన శాస్త్రవేత్త ఏమో రుదర్ఫోర్డ్. ఈ యొక్క న్యూట్రాన్ కనిపెట్టిన వాడు చార్విక్. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత వచ్చేసి చూడండి, దీని తర్వాత మనం చెప్పుకోవాల్సింది ఇంకా ఏమున్నాయంటే, ఇంకా చూడండి, అంతేకాకుండా సో ఈ ఎలక్ట్రాన్స్ గురించి ఇంకా ఏం నేర్చుకోవాలంటే వీటి యొక్క ఆవేశాల గురించి నేర్చుకోవాలి. ఎలక్ట్రాన్ యొక్క ఆవేశం -1.6 into 10⁻⁻19 కూలుమ్స్. ఓకేనా? -19 కూలుంబులు. ఓకేనా? కూలుమ్స్. అదే ఈ యొక్క ప్రోటాన్ యొక్క ఆవేశం ధనావేశం కాబట్టి +1.6 into 10⁻⁻9 కూలుమ్స్. అయితే ఈ యొక్క న్యూట్రాన్లకి ఛార్జే లేదు, ఆవేశమే ఉండదు. ఓకేనా? సో ఆవేశమే లేదు. అయితే ఇంకా దీని గురించి మనం ఇంకా ఏమైనా నేర్చుకోవచ్చా అంటే, ఇంకా సో ఒకవేళ ఇది కూడా నేర్చుకుంటే మంచిది. అవి ఏంటివి అంటే చూడండి, ఈ యొక్క ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశి ఎంత అంటే 9.1 into 10⁻⁻31 kgs. దీన్నే 9.1 into 10⁻⁻28 grams. ఒకవేళ లేదా దీన్నే అటామిక్ మాస్ యూనిట్, ది స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ ది మాస్. ద్రవ్యరాశికి అది చిన్న ప్రమాణం అటామిక్ మాస్ యూనిట్. ఒక అటామిక్ మాస్ యూనిట్ అనేది మాస్ ఆఫ్ ది కార్బన్ బై 12, కార్బన్ యొక్క ద్రవ్యరాశి బై 12 కదా. సో దాన్ని అంటారు 0.005. 3 సున్నాలు ఖచ్చితంగా రావాలి, గుర్తుపెట్టుకోండి. అది కూడా ఎగ్జామ్లో అడిగారు, 2 సున్నాలు ఒకసారి 3 సున్నాలు ఒకసారి ఇచ్చి. అవునా? సరే. అయితే ఇది దేనికి సంబంధించింది? ఎలక్ట్రాన్కి సంబంధించింది. మరి ప్రోటాన్ యొక్క ద్రవ్యరాశి ఎంత అంటే ప్రోటాన్ యొక్క ద్రవ్యరాశి 1.672 into 10⁻⁻27 kgs. దీన్నే 1.672 into 10⁻⁻24 kgs. సారీ, కేజెస్ కాదు కదా, గ్రామ్స్. గ్రాములలో చెప్తే ఇలా లేదు. అటామిక్ మాస్ యూనిట్ అది చిన్న ప్రమాణం కదా, దానిలో చెప్తే ఎలా అంటే ఓకేనా 1.0078 AMUs. అదే న్యూట్రాన్ గురించి మాట్లాడితే న్యూట్రాన్ ఒకసారి రాసుకోండి. న్యూట్రాన్ 1.675 into 10⁻⁻27 kgs. ఇదే న్యూట్రాన్ గురించి చెప్తే 1.672 into 10⁻⁻24 grams. ఇదే 1.0087. ఓకేనా? సో 1.675 into 10⁻⁻27 kgs. 1.67 into 10⁻⁻24 grams. దీన్నే 1.0087 AMUs అని కూడా అంటారు. ఇంతవరకు సరిపోతుంది ఇన్ఫర్మేషన్. ఓకేనా? సో ఇది ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంటుంది అనమాట. ఈ యొక్క మాస్ ఇది కూడా అడిగే ఛాన్స్ ఉంది. బిట్స్లో కవర్ అయితే మళ్ళీ చెప్తాను. ఏంటిది అంటే ఈ యొక్క ప్రోటాన్ యొక్క ద్రవ్యరాశి న్యూట్రాన్ యొక్క ద్రవ్యరాశి దాదాపు సమానమే. ఇది చూడండి, జస్ట్ 0.2, అది 5, అంతే కదా, దాదాపు సమానంగా ఉంటాయి. సో ఇంతవరకు గుర్తుపెట్టుకొని చాలు. ఓకేనా? సో ఇప్పుడు ఈ యొక్క బిట్స్ మనం ఒకసారి ఏమన్నా కవర్ అవ్వగలుగుతామో చూద్దాం. ఓకే, ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ విచ్ ఓకేనా పోస్టులేట్ ఆఫ్ డాల్టన్స్ అటామిక్ థియరీ ఇన్ ద రిజల్టెంట్ ఆఫ్ మాస్ ఆఫ్ కన్వర్జేషన్ ఆఫ్ ఎనర్జీ. ఈ క్వశ్చన్ అనేది 9th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఉన్న థియరీని ఎలా చేశారంటే ఒక చిన్న నోట్ పాయింట్ ని ఒక బిట్ గా తయారు చేశారు అనమాట. నేను అబ్జర్వ్ చేసిన మాకు అంతే. ఓకేనా? సరే. ద్రవ్యరాశి నిత్యత్వ నియమ ఫలితంగా డాల్టన్ అను సిద్ధాంతం యొక్క ఈ క్రింది వల్ల ఏది ప్రతిపాదన అర్థం. ఓకేనా? సరే.
ఆటమ్స్ జాయిన్ ద ప్రపోర్షన్ టు స్మాల్ హోల్ నెంబర్ ఆఫ్ ఫార్మ్స్ టు కాంపౌండ్స్. పరమాణులు చిన్న చిన్న సంఖ్యలుగా నిష్పత్తిలో చేరి సమ్మేళనాలు నిర్వహిస్తాయి. కరెక్టే, కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ద్రవ్యరాశి నిత్యత్వ నియమం ప్రకారం అంటున్నాడు. మనకేం తెలుసు ద్రవ్యరాశి నిత్యత్వ నియమం అంటే? మనకు ఒకటే తెలుసు, ద్రవ్యరాశి అదే కొత్తగా సృష్టించబడకూడదు, నాశనం చేయబడదు. ఆ ఆప్షన్స్ ఎక్కడనే ఎత్తుకునే ఇచ్చినవన్నీ రైటే ఉన్నాయి. ఓకేనా? ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ హ్యావింగ్ ఏ డిఫరెంట్ మాస్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్, రైటే కదా? వివిధ మూలకాల పరమాణులు వివిధ ద్రవ్యరాశి మరియు రసాయన లక్షణాలు కలిగి ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ ఆ తర్వాత వచ్చేసి ఆల్ మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ ఏ టీనీ పార్టికల్స్ ఆఫ్ ఆటమ్స్. కరెక్టే, చిన్న చిన్న అణువులు కలిస్తేనే పదార్థాలుగా ఏర్పడతాయి. అదే చెప్తున్నారు, అది కరెక్టే కదా? సరే కరెక్టే, కానీ ఇక్కడ దేని ప్రకారం అడుగుతున్నారు? మాస్ కన్వర్జేషన్ ఆఫ్ లా ఆఫ్ కన్వర్జేషన్ ఆఫ్ మాస్ అంటే ద్రవ్యరాశి నిత్యత్వ నియమం ఫలితముగా అడుగుతున్నారు. సో ఇలా సేమ్ ఇక్కడ ఏదైతే ఉందో ఆటమ్స్ ఆర్ ఇన్విజిబుల్ పార్టికల్స్. అవును, మనకి ఎలాగో కనిపించవు అవి. దే కెనాట్ బి ప్రొడ్యూస్డ్ ఆర్ డిస్ట్రాయిడ్ బై ఎనీ కెమికల్ రియాక్షన్. ఇక్కడ ఎన్సీఆర్టీలో నోట్ అని పెట్టి ఈ పాయింట్ రాశారు. జాన్ డాల్టన్ అటామిక్ థియరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చివరికి ఇది చెప్పారనమాట. 9th క్లాస్ టెక్స్ట్ బుక్ ఎన్సీఆర్టీలో 3rd చాప్టర్లో ఏదైతే ఆ పాయింట్ ఉందో ఆ పాయింట్ని కృష్ణంగా కన్వర్ట్ చేశారు. దేన్ని బేస్ చేసుకొని? లా ఆఫ్ కన్వర్జేషన్ ఆఫ్ లా, అదే మాస్ కన్వర్జేషన్ ఆఫ్ లా అంటే ద్రవ్యరాశి నిత్యత్వ నియమం ఫలితంగా అనే దాన్ని బేస్ చేసుకొని. సో ఇది ఆటమ్స్ ఆర్ ఇన్విజిబుల్ పార్టికల్స్, అణువులు అనేవి కంటికి కనిపించని కణాలు. అవి ఏ రసాయన చర్యల ద్వారా ఉత్పత్తి చేయబడవు లేదా నాశనం చేయబడవు. ఓకేనా? సో ఆర్ఆర్బి వాళ్ళకి కానీ ఇప్పుడైనా మీరు ఒకసారి ఆలోచించండి, ఆర్ఆర్బి వాళ్ళకి కానీ లేదా ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకి, ఏపీ అయినా సరే తెలంగాణ అయినా సరే, ఎన్సీఆర్టీలే మీకు బేస్. మీకు పెద్ద పెద్ద సార్లు ఏముంటుందమ్మా ఎన్సీఆర్టీలో అని చెప్తారు. కరెక్టే, నేను ఒప్పుకుంటాను ఏముండదు ఎన్సీఆర్టీలో. కానీ ఫిజిక్స్కి, కెమిస్ట్రీకి, బయాలజీకి అలా కాదు. సరే నేను ఒప్పుకుంటా, జాగ్రఫీ ఎన్సీఆర్టీ అవసరం లేదు, హిస్టరీకి అవసరం లేదు, ఎకనామిక్స్కి అవసరం లేదు, పాలిటీకి అవసరం లేదు, అర్థమెటిక్ రీజనింగ్కి బుక్స్ అవసరం లేదు. ఏం అవసరం లేదు? ఎన్సీఆర్టీ బుక్స్ అవసరం లేదు. ఎందుకని? మనకు ఆల్రెడీ నెంబర్ ఆఫ్ కంటెంట్ ఇచ్చేసారు చాలా బుక్స్లలో. కానీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మీద కాన్సన్ట్రేట్ కావాలనే చేస్తున్నారు. ఎందుకని? ఇవి ఎందుకు చేస్తున్నారంటే చెప్తానండి, జస్ట్ 2 seconds. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఎవరికి ఉంటాయి? చిన్న చిన్న జాబ్స్ చేసే వాళ్ళకు ఉంటాయి, చిన్న చిన్న జాబ్స్ ఎగ్జామ్స్కి ఉంటాయి. గ్రూప్ డి, ఓకేనా? గ్రూప్ డి ఎన్టీపీసీకి ఇంత ఉంటుందా? ఉంటుంది, కానీ తక్కువ లిమిటెడ్ సిలబస్ ఉంటుంది. అవునా? గ్రూప్ డి వాళ్ళకు ఉంటుంది, ఇంకా డిఫెన్స్ వాళ్ళకు ఉంటుంది, ఇంకా ఎవరికి ఉంటుంది? ఓకేనా? సో ఇంకా ఈ సెక్టార్స్ ఉంటాయి కదా, ఓకే, ఆర్మీ సెక్టార్స్ వీటికి ఉంటాయి. ఎందుకని? లోయర్ క్యాడర్ ఎగ్జామ్స్ వాళ్ళకి జనరల్ సైన్స్ మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు, అదే ఎక్కువ వెయిటేజ్ ఉండిద్ది. మీరు గ్రూప్ 2 తీసుకోండి, లేదా ఇంకా గ్రూప్ 4 తీసుకోండి, ఇంత ఉంటుందా? ఎస్ఐ యొక్క ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇంత ఉంటుందా? ఉండదు. వాళ్ళకి ఉన్నా కూడా ఇచ్చేవే 5-6 బిట్స్. ఓకే, ఆ 5-6 బిట్స్ టఫ్గానే అడుగుతారు, కానీ ఇంత ఉండదు కదా. సో దీని మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేశారంటే, ఇంతగా ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తున్నారంటే, చిన్న లెవెల్ ఎగ్జామ్స్కి ఎక్కువ మంది కాంపిటీషన్ ఉంటారు. ఎక్కువ మంది కాంపిటీషన్ ఉన్నప్పుడు ఎలిమినేషన్ ఇలాగే చేయాల్సి వస్తుంది. ఓకేనా? నో ప్రాబ్లం. సరే నెక్స్ట్ బిట్ చూద్దామా? చూడండి. డాష్ ప్రపోజ్ దట్ ఈచ్ ఎలిమెంట్ హ్యాస్ ఏ పర్టికులర్ అటామిక్ మాస్. అంటే ఏంటిది? ప్రతి ఏంటిది? ఎలిమెంట్ ఏంటిది? మూలకం. ప్రతి మూలకానికి కూడా నిర్దిష్టమైన పరమాణు ద్రవ్యరాశి. ఇంతగా మనం లా ఆఫ్ కన్వర్జేషన్ ఆఫ్ మాస్ చెప్పినప్పుడు ద్రవ్యరాశిని మనం క్యాల్కులేట్ చేసామా? అట్లా ప్రతి మూలకానికి కూడా ద్రవ్యరాశి ఉంటుందని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు అంటే జాన్ డాల్టన్. ఓకేనా? జాన్ డాల్టన్. అయితే ఈ కనాదా గురించి మీకు తెలుసా? కనాదా, ఓకేనా? సో అసలు ఆటం గురించి మొట్టమొదటిసారిగా ప్రపంచానికి పరిచయం చేసిన అతను ఇతను. కాకపోతే ఏంటంటే, సో ఎవరు గుర్తించలేదు. ఎందుకు అంటే ఇతను ఎలా అంటే చూడండి, 2600 సంవత్సరాల క్రితం, ఇది అందరికీ తెలిసే ఉంటుంది. ఓకేనా? ఎన్సీఆర్టీలో కూడా ఉంది, అన్ని బుక్స్లలో ఉంది. 2600 సంవత్సరాల క్రితం వైశ్లేషిక సూత్ర అనే బుక్లో మొట్టమొదటిసారిగా పరమాణువు గురించి ఇతను ప్రస్తావించాడు. అవుతుంది, ఓకేనా? సో పరమాణువు గురించి విశ్లేషించాడు కాబట్టి సో కన్నడ ఇంపార్టెన్స్ అది. తను మన ఇండియన్ ఫిలాసఫర్, ఓకేనా? ఇండియన్ యొక్క ఫిలాసఫర్ అతను. కానీ ఏంటంటే ఈ జాన్ డాల్టన్ ఏమో 1800 సంవత్సరం తర్వాత చెప్పారు.
1803, 1806 ఈ టైంలో చెప్పారు. ఓకేనా, కానీ ఇతను 2600 సంవత్సరాల క్రితమే చెప్పారు అనమాట. అయినా సరే ఇప్పటికీ ప్రపంచం అనేది సో ఆటం గురించి సిద్ధాంతం చెప్పిన ఫస్ట్ అటామిక్ థియరీ చెప్పింది ఎవరు అంటే మాత్రం జాన్ డాల్టన్ గురించి తెలుసుకుంటున్నారు. నో ప్రాబ్లం. కానీ ఎగ్జామ్స్లో చాలాసార్లు దీని గురించి కూడా అడిగారు. ఓకేనా, సరే నెక్స్ట్. Which scientist provide the basic theory about the nature of the matter? Which scientist provide the basic theory about the nature of the matter? పదార్థం యొక్క స్వభావం గురించి ప్రాథమిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? జాన్ డాల్టనే. అవునా? సో అతనే కదా మొట్టమొదటిసారిగా పరమాణు సిద్ధాంతం గురించి ఇచ్చారు. మొట్టమొదటి పరమాణు సిద్ధాంతాన్ని ఎవరిచ్చారు అంటే జాన్ డాల్టనే చెప్పాలి. మొట్టమొదటి పరమాణు నమూనా నిర్మాణం స్ట్రక్చర్ అని ఇస్తే మాత్రం జేజే థామ్సన్ చెప్పాలి. అవి ఇంకా మనకు రాలేదు కాబట్టి మనం తర్వాత చెప్పుకుందాం. ఆటమ్స్ కెమికల్లీ కాంబినేషన్ టు ఫామ్, పరమాణువులు రసాయనికంగా కలిపి ఓకేనా ఏం ఫామ్ అవుతాయి చెప్పండి. పరమాణువు కలిసి ఏం ఏర్పడుతుంది? ఒక అణువు ఏర్పడుతుంది. అంటే ఏంటిది? మాలిక్యూల్ ఏర్పడతాయి. మాలిక్యూల్స్ మొత్తం ఓకేనా అణువులు కలిస్తే ఏమొస్తుంది? ఒక ఎలిమెంట్ వస్తుంది. ఎలిమెంట్స్ కాంబినేషన్ చేస్తే ఏమొస్తుంది? మిశ్రమాలు వస్తాయి. ఇది నేను చెప్పుకున్నాం. అంటే ఎల్ఐస్ గురించి కూడా నేను చెప్పాను. ఓకేనా, సో ఇది రీజను. ఓకేనా, పరమాణువు కలిస్తే అణువులుగా ఏర్పడతాయి. అణువులు మొత్తం ఒక చోట వస్తే ఒక పదార్థంలో తయారవుతాయి. దీన్ని ఏమంటాం? ఎలిమెంట్. ఓకేనా, ఎలిమెంట్ మూలకం. ఓకేనా, ఇవన్నీ కలిసి ఈ యొక్క మూలకాలు అన్నీ కూడా ఒక పదార్థంగా తయారయ్యి ఈ పదార్థం యొక్క మిశ్రమాలని ఏమంటారు? ఎల్లాయిస్. ఓకేనా, సరే నెక్స్ట్. సో ఇక్కడ ఆన్సర్ ఏంటిది? అణువులు. ఆటమ్స్ ఆఫ్ ది సేమ్ ఎలిమెంట్స్ ఆర్ డిఫరెంట్ మే క్యాన్. సో సేమ్ బిట్టే. ఇక్కడ డాల్టన్ ఏం చెప్పారంటే చూడండి, డాల్టన్ చెప్పిందే ఇలా ఇచ్చారనమాట. డాల్టన్ గారు ఏం చెప్పారంటే ఆటమ్స్ ఆఫ్ ది సేమ్ ఎలిమెంట్స్, ఒకే మూలకం లేదా విభిన్న మూలకాల పరమాణువులు. ఓకేనా, పరమాణువులు కలిస్తే ఏం తయారు చేయబడతాయి అంటే మళ్ళీ మూలకాలే. ఇది కరెక్ట్ గా చెప్పారు. సో ఈ వర్డ్ అనేది జాన్ డాల్టన్ చెప్పిందే. ఏంటిదంటే ఒకే మూలకంలో ఉన్న పరమాణువులు కానీ లేదా వివిధ మూలకాల్లో ఉన్న పరమాణువులు కానీ రెండూ కలిసినా కూడా పర్లేదు. అలా కలిసిన వాటిని ఏం ఫామ్ అవుతాయి అంటే మాలిక్యూల్స్. అంటే అణువులు. ఓకేనా, పరమాణువులు కలిసి అణువులు ఏర్పడతాయి. ఇదే జాన్ డాల్టన్ చెప్పింది. ఓకేనా, అతను మెయిన్గా ఏం చెప్పారంటే ఒకే మూలకమైనా పర్లేదు, వేరు మూలకాలైనా పర్లేదు, ఇవి రెండు కూడా కాంబినేషన్లో వచ్చేవి ఏంటంటే మాలిక్యూల్సే అని చెప్పారు. ఓకేనా, సరే నెక్స్ట్ చూడండి. ఇప్పుడు చూడండి ఇంకా అర్థం అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామా? చూడండి, ఒక ఆక్సిజన్ ఉంది, ఒక పరమాణువు, ఇంకొక ఆక్సిజన్ ఉంది, ఇది ఒక పరమాణువు. ఈ రెండు కలిసి O2గా తయారైనాయి. O2 అనేది ఏంటిది? ఇప్పుడు మాలిక్యూల్. ఓకేనా, ఇట్లా. సరే ఇంకేమున్నాయి? C ఉంది, H4 ఉంది. C అనేది ఏంటిది? ఒక ఆటం. ఇది ఒక పరమాణువు. H అనేది ఒక పరమాణువు. ఈ రెండు కలిస్తే ఏమైంది? CH4 అవుతుందా? సో ఇట్లా మీకు అర్థం అవడానికి జస్ట్ ఎగ్జాంపుల్లో తీసుకుని చెప్పేశాను. ఓకేనా, సో ఇట్లా ఇవేమో సేమ్ కాంబినేషన్, ఇవేమో డిఫరెంట్ అయినా పర్లేదు, వాటిని కూడా మాలిక్యూల్స్ అంటారని చెప్తున్నాను అతను. ఓకేనా, నెక్స్ట్. హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఆర్ ప్రజెంట్ ఇన్ డాష్ ప్రపోర్షన్ ఆఫ్ మాస్. సో దీని గురించి వదిలేండి. చూడండి ఎన్సీఆర్టీలో ఏమని ఇచ్చారు తెలుసా అసలు? సో ఓకేనా, చూడండి. అయితే చూడండి, ఒకటి ఇక్కడ ఏం ఇచ్చారు? హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ప్రజెంట్ ఇన్ ఓకేనా వాటర్. సో వాటర్లో అనేది మిస్ అయినట్టుంది. సరే, నీటిలో గురించి అడుగుతున్నారు. ఇక్కడ నీటిలో గురించి మాట్లాడుతున్నారు. సరే, అయితే చూడండి, వాటర్ అంటే ఏంటి? నీరు. నెక్స్ట్ అమ్మోనియా తెలుసు కదా? ఓకే, అమ్మోనియా. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ CO2. అయితే ఏ నిష్పత్తి అడుగుతున్నారు? ద్రవ్యరాశి నిష్పత్తి అడుగుతున్నారు. అది ఇంపార్టెంట్. ద్రవ్యరాశి అడుగుతున్నారు. ఓకేనా, సరే చూద్దాం. వాటర్ అంటే మనకి ఏం తెలుసు? H2O. అమ్మోనియా అంటే ఏం తెలుసు? NH3. కార్బన్ డైఆక్సైడ్ ఏం తెలుసు? CO2. అంటే ఏంటిది? ఇది హైడ్రోజను ఆక్సిజన్ల సమ్మేళనం, ఇది నైట్రోజను హైడ్రోజన్ల సమ్మేళనం, ఇది కార్బను ఆక్సిజన్ల సమ్మేళనం. నేను చెప్పింది కాదు, ఎన్సీఆర్టీలో ఉన్నది 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో. ఓకే, అయితే చూడండి, ఇక్కడ దేని గురించి అడుగుతున్నారు? మాస్ గురించి అడుగుతున్నారు, ద్రవ్యరాశి గురించి అడుగుతున్నారు. కాబట్టి ఇక్కడ అన్ని ద్రవ్యరాశుల్ని మాత్రమే మనం క్యాలిక్యులేట్ చేయాలి.
కాబట్టి హైడ్రోజన్ యొక్క ద్రవ్యరాశి ఎంత? 1. సరే 1. కానీ 2 ఉన్నాయి ఇక్కడ. 1 × 2 2. సో 2 వేయాలి ఇక్కడ. ఓకేనా? సో ఆక్సిజన్ యొక్క ద్రవ్యరాశి ఎంత? దాని యొక్క భారం, అణుభారం ఎంత? 16. 1 కదా ఉంది. ఇవంటే 2 ఉన్నాయి కాబట్టి × 2 వేసాం. ఇక్కడ 1 కదా ఉంది కాబట్టి ఇప్పుడు ఏమేస్తారు? 16. ఇప్పుడు ఎంత? 1:8. అంటే సో ఒక వాటర్లో, ఒక నీటి బిందువు లేదా నీటి అణువులలో ఏమేం కాంబినేషన్ ఉంటాయి? హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ ద్రవ్యరాశి నీటిలో అన్నమాట. సో ఏ నిష్పత్తిలో ఉంటాయి? 1:8. అదేంటిది? ద్రవ్యరాశి అయితే మాత్రమే. అదే ద్రవ్యరాశి ఇవ్వకుండా పరమాణు సంఖ్యల ఆధారంగా ఇస్తే అప్పుడు ఏం చేస్తారు? H2O ఉంది అంటే ఏంటిది? 2 అణువుల హైడ్రోజను, 1 అణువు ఆక్సిజను. అంటే 2 హైడ్రోజన్లు 1 ఆక్సిజన్ కలిసింది. ఇప్పుడు ఆన్సర్ ఏంటిది? 2:1. ఆన్సర్ ఏంటిది? 2:1. ఎప్పుడు? పరమాణు సంఖ్యల ఆధారంగా ఇచ్చినప్పుడు. అవి చిన్నప్పుడు బిట్లు అయిపోయినాయి, ఆ రోజులు అయిపోయినాయి. కానీ సో ఇప్పుడు అడుగుతుంది ఏంటిది? మాస్. ఇది కూడా అయిపోయింది నా దృష్టిలో, ఇది కూడా అయిపోయా. ఓకేనా? సరే నెక్స్ట్. ఆ తర్వాత అయిపోయిందా దీని గురించి? ఇంకా నెక్స్ట్ ఏమి ఇచ్చారంటే అమ్మోనియా అని ఇచ్చారు. NH3 NH కాంబినేషన్ లో ఉంటాయి కదా. ఇప్పుడు చూడండి, N యొక్క ద్రవ్యరాశి ఎంత? నైట్రోజన్ యొక్క ద్రవ్యరాశి అణుభారం ఎంత? 14. N 1 కదా ఉంది, 1 కదా, 1 × 14 14. నిష్పత్తి కదా ఈస్టు. H ఎంత? హెచ్కి ఏంటిది? 1 కదా, కానీ 3 ఉన్నాయి, 3 హెచ్లు ఉన్నాయి కదా కాబట్టి 3. వీటి యొక్క మాస్ ఎంత? ఇప్పుడు వీటి యొక్క మాస నిష్పత్తి ఎంత? ద్రవ్యరాశి నిష్పత్తి 14:3. వెరీ 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 ఇంపార్టెంట్. ఖచ్చితంగా దీని మీద టెస్ట్ చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. నెక్స్ట్, ఒకవేళ ఇదే పరమాణు సంఖ్యల ఆధారంగా నిష్పత్తి చెప్పమంటే NH3. కాబట్టి N అనేది 1 ఉంది కాబట్టి 1 మూలకమే ఉంది కాబట్టి 1. ఈ 3 ఉన్నాయి కాబట్టి 3. ఆన్సర్ అయితే ఇది 1:3. పరమాణు సంఖ్యల ఆధారంగా. ఇదేంటిది? ద్రవ్యరాశి సంఖ్యల ఆధారంగా. సరే ఇది కూడా అయిపోయింది. ఈసారి మీకు ఫ్యూచర్లో SI కానిస్టేబుల్లో కానీ RRB ఎగ్జామ్లో కానీ ఖచ్చితంగా ఎడిషనల్గా అడుగుదాం అనుకుంటే ఇచ్చే బిట్టు మాత్రం ఇదే. ఎందుకు సార్ ఇదే ఇస్తారంటే NCERTలో ఈ 3 ఉన్నాయి. NCERT బుక్ మొత్తం రిఫర్ చేసినా కూడా ఈ యొక్క నిష్పత్తుల గురించి ఈ 3 ఇచ్చారు. ఓకేనా? సో ఎడిషనల్గా ఇస్తే ఇప్పుడు ఎలా చేయాలో అర్థమవుతుందా? అలా చేసుకుందాం. ఓకేనా? సరే, కార్బన్ డైఆక్సైడ్ CO2, C ఉంది, O ఉంది, కాంబినేషన్ వాటికి ఆ 2 కలిస్తేనే కదా ఇదే ఏర్పడుతుంది. ఇంతగా లా ఆఫ్ కన్వర్జేషన్ మాస్లో కూడా తీసుకున్నాం కదా ఇదే. ఇప్పుడు చూడండి, C అంటే కార్బన్, C అంటే కార్బన్. ఈ యొక్క కార్బన్ యొక్క ద్రవ్యరాశి అంటే అణుభారం ఎంత? C6 12 అని రాసాం కదా, అంటే 12. అంటే ఏంటిది? 1 కదా ఉంది, C 1 కదా కాబట్టి 1 × 12 1. నిష్పత్తి అన్నారు కాబట్టి ఈస్టు పెట్టుకుందాం. నెక్స్ట్ O2 అన్నారు అంటే 2 Oలు ఉన్నాయి, అంటే 2 ఆక్సిజన్ ఉన్నాయి. 1 ఆక్సిజన్ యొక్క ద్రవ్యరాశి ఎంత? 1 ఆక్సిజన్ యొక్క ద్రవ్యరాశి 16. 2 ఆక్సిజన్ యొక్క ద్రవ్యరాశి 32 కాబట్టి 32 కొట్టేయండి. ఎన్నో ఎక్కం? 4 ఎక్కం. 4 × 3 12, 4 × 8 32, 4 8 కాబట్టి 8. అంటే 3:8. కార్బన్ డైఆక్సైడ్ యొక్క ద్రవ్యరాశి నిష్పత్తి ఎంత అంటే 3:8. ఖచ్చితంగా ఫ్యూచర్లో అడుగుతారు. ఎందుకని? ఈ ట్రెండ్ అయిపోయింది. 2:1 అడిగే ట్రెండ్ అయిపోయింది. ఇప్పుడు ఏం అడుగుతున్నారు? వాటర్ అడుగుతున్నారు, అయిపోయింది. ఇంకా ఏం అడుగుతారు? తర్వాత అమోనియా అడుగుతారు, తర్వాత ఖచ్చితంగా కార్బన్ అడుగుతారు, ఖచ్చితంగా అడిగేస్తారు. ఎక్కడ ఇచ్చారా అనుకుంటాం, ఎందుకని ఇవే ఇచ్చారా అనుకుంటే ఒకటి వస్తుంది. NCERTలో ఇచ్చారు కాబట్టి వస్తాయి. ఓకేనా? సరే, ఇప్పుడు ఏంటి? ఇది 3:8. దీనికేమో ఎంత? సో ఆన్సర్ ఎంత వచ్చింది? మర్చిపోయాను కూడా, మళ్ళీ చేయాల్సి వస్తుందేమో. సరే, 2:16 అంటే సో దీనికేమో 1:8 ఆన్సర్, దీనికేమో 1:8. నెక్స్ట్ దీనికి ఏంటిది? దీనికి 14:3, దీనికి ఏంటిది? 3:8. ఇవన్నీ ఏంటివి? మాసుల ఆధారంగా, ద్రవ్యరాశుల ఆధారంగా. ఓకేనా? కానీ పరమాణు సంఖ్యలు అయితే ఎన్ని మూలకాలు ఉంటాయి అన్ని ఈస్ట్ చేసుకోవడమే. ఓకేనా? సో వెరీ 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 ఇంపార్టెంట్, ఖచ్చితంగా టెస్ట్ చేసే ఏరియా ఇది. ఓకేనా? ఇంతకీ దీనికి ఆన్సర్ చెప్పలేదా నేను? సరే చూడండి, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ డాష్ ప్రపోర్షన్.
ఇప్పుడు ఏమని చేస్తారు దీన్ని? 1:8 కదా, అంతే కదా, 1:8. H2O దీని అనుభారం 2, దీని అనుభారం 16. 2 ఎన్నిసార్లు? 2 యొక్క 1:8. ఆన్సర్ ఏంటిది? 1:8. ఓకేనా? ఇదే క్వశ్చన్లో పొరపాటున ఇక్కడ 2:1 ఇచ్చాడా? 99% మంది ఇదే పెడతారు. 99% ఇదే పెడతారు. మరి ఎందుకో మరి 3:1 ఇచ్చారు యాక్చువల్గా. సో ఆన్సర్ 2:1 అని ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారు. ఎందుకని? మీరు తప్పు పెట్టమే కదా కావాలి. సో ఇదే ఇస్తారు. 2:1 ఇస్తే అందరూ 2:1 అని పెడతారు. 2:1 ఇవ్వలేదా? అయితే మనమే తప్పు చేసి ఉంటామేమో, వాడు కరెక్టేనేమో, మనమే తప్పేమో, అది 1:2 అయిద్దేమో అని ఇలా పెట్టే ఛాన్స్ కూడా ఉంది. ఓకేనా? కానీ అడిగింది మాస్ గురించి. ఓకే, నెక్స్ట్. మాస్ ఆఫ్ N2H2 ఇన్ అమోనియా ఈజ్ ఆల్వేస్ ఇన్ ద రేషియో ఆఫ్. చూడండి, ఇప్పుడు చేసింది అదే కదా. సో అమోనియా అంటే ఏంటిది? NH3 కదా. మళ్ళీ ఎన్ని చేసుకుని కూర్చోవద్దు. ఆన్సర్ ఏంటిది? 14:3. ఇందాక చెప్పారు ఎక్స్ప్లెనేషన్. ఓకే, ఈసారి నెక్స్ట్ ఖచ్చితంగా కార్బన్ డైఆక్సైడ్ నుంచి అడుగుతారని నేను గెస్ చేస్తున్నా. ఖచ్చితంగా అడుగుతారు. సో నేర్చుకోండి. ఓకే, జనరల్లీ ది న్యూక్లియస్ ఆఫ్ అన్ ఆటమ్ కన్సిస్ట్స్ ఆఫ్. సాధారణంగా ఒక అణువు యొక్క కేంద్రకం డాష్ ని కలిగి ఉంటుంది. ఎవరు చెప్పారు ఏం కలుగుతుంది? సరే, దీన్ని పక్కన పెడితే మనకి ఇక్కడ సో కేంద్రకం గురించి వచ్చింది. ఈ కేంద్రకం గురించి నేను మళ్ళీ నెక్స్ట్ క్లాస్ కాకుండా ఆ నెక్స్ట్ క్లాస్లో చెప్తానేమో. చాలా ఇన్ఫర్మేషన్ ఎగ్జామ్స్ క్వశ్చన్స్ చాలా అడిగారు. జస్ట్ ఇక్కడ ఒకసారి చెప్పి వదిలేస్తాను. అసలు పరమాణు కేంద్రకాన్ని కనిపెట్టిన శాస్త్రవేత్త తెలుసు మీ అందరికీ, రూదర్ఫోర్డ్ అంటారు కదా. ఓకే, రూదర్ఫోర్డ్. అయితే దీనినే గ్రహ నమూనా అని కూడా అంటారు. ప్లానటరీ మోషన్ ఆఫ్ యాక్షన్. గ్రహ నమూనా ఓకే, గ్రహ నమూనా అని కూడా అంటారు. ఓకేనా? సరే, అయితే ఇతను సో చూడండి, అప్పటి వరకు ఇట్లా కేంద్రకం ఉండిద్దని. సో ఎందుకు పాజిటివ్ వేసాను? ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉంటాయి, అందులో ఎలక్ట్రాన్స్ మాత్రం ఇలా రివాల్వ్ అవుతాయి. ఎలక్ట్రాన్స్ ఏ చార్జ్ అని చెప్పాను? రుణావేశం. ఎలక్ట్రాన్స్ రుణావేశము యొక్క ప్రోటాన్స్ కి ధనావేశం. అయితే న్యూట్రాన్స్ నో ఆవేశం, నో చార్జ్ కదా. సో అందుకే ఇలా వేసాం. సరే, ఇట్లా కేంద్రంగా ఉంది అని అప్పటి వరకు తెలీదు. అయితే ఈయన ఏం చేశారంటే చూడండి, ఆల్ఫా రేస్ని వీటి మీద ప్రయోగించాడు. అది కూడా ఏంటిది? బంగారు రేకు ప్రయోగం అంటారు. గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అసలు ఇది స్టాండర్డ్, అడుగుతూనే ఉంటారు. గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్, బంగారు రేకు ప్రయోగం అంటారు దీన్నే. ఇలా ఈ యొక్క బంగారు రేఖ అనే వాటి అణువుల మీద ఏం చేశారంటే ఆల్ఫా రేస్ ని ఇలా పంపించారు. పంపిస్తే ఆల్ఫా రేస్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ అంటారు తెలుగులో. అంటారు బంగారు రేఖ ప్రయాణం, గోల్డ్ ఫైర్ మీద. ఓకేనా? సరే, ఇలా పంపించారు. అన్ని బయటికి వెళ్ళిపోతున్నాయి. పంపించినట్టు వెళ్ళిపోతున్నాయి బయటికి, ఎక్సెప్ట్ ఫ్రమ్ ద న్యూక్లియస్. అంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా రిఫ్లెక్ట్ అయిపోతున్నాయి. ఏ పదంలో వచ్చాయో అదే మార్గంలో. పత్తం అంటే మార్గం కదా, పత్తం తెలుగులో పాత్ని పత్తం అంటారు. ఓకేనా? ఇక్కడ మాత్రం ముందుకు రావట్లేదు, వెనక్కి వచ్చేస్తున్నాయి. పంపించిన ఆల్ఫా రేస్ అన్ని వెనక్కి వచ్చేస్తున్నాయి. అప్పుడు తనకు అర్థమైంది, ఆటంలో ఏదో అడ్డుగా ఉంది మధ్యలో. ఆ అడ్డుగా ఉన్నది సంథింగ్ ఏదో ఉంది. అంటే అక్కడ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉన్నాయి. ఈ రెండింటినే కేంద్రకం అంటారు అని చెప్పారు అనమాట. అలా కనిపెట్టేశారు. ఇంత సింపుల్గా ఏం కనపట్లేదు, మనం స్టూడెంట్స్ కాబట్టి సో ఈజీగా మన మైండ్కి అర్థం చేసుకోవడానికి ఈ విధంగా చెప్పేశాను. ఓకేనా? సో ఇది మళ్ళీ పెద్దగా ఏదో ఉంటుంది. సో ఇది ఎగ్జామ్లో మనకి ఇంపార్టెన్స్ ఇది. అయితే సరే చూడండి, గ్రహ నమూనా అంటారు, దీనే రూదర్ఫోర్డ్ అంటారు. సో కేంద్రకాన్ని కనిపెట్టారు కాబట్టి ఇతను ఏమంటారు? ఫాదర్ ఆఫ్ న్యూక్లియస్. ఓకేనా? సో ఇది ఫాదర్ ఆఫ్ న్యూక్లియస్ అని కూడా అంటారు. దాని కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏమైనా పాయింట్స్ మిస్ అయితే మనం ఈ క్వశ్చన్స్ ఏమైనా వస్తే దానిలో కవర్ చేస్తాను. నెక్స్ట్ దీని కాన్సెప్ట్స్ ఇంకా ఉన్నాయి, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, జనరల్లీ ది న్యూక్లియస్ ఆఫ్ అన్ ఆటమ్ కన్సిస్ట్స్ ఆఫ్. సాధారణంగా ఒక అణువు యొక్క కేంద్రకంలో ఏమేమి కలిగి ఉంటాయి? ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లే కదా. ప్రోటాన్స్ న్యూట్రాన్స్ కదా కలిగి ఉంటాయి. ఇదే కదా చెప్పాం. పాజిటివ్ సింబలాన్ని పెట్టానంటే ఏంటిది? ప్రోటాన్స్ కి ధనావేశమే కదా ఉండిద్ది. న్యూట్రాన్స్ కూడా అందులోనే ఉంటాయి. కాకపోతే ఎలక్ట్రాన్స్ మాత్రం రివాల్వ్ అవుతూ ఉంటాయి. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, బంగారు రేకు ప్రయోగం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్నోసార్లు టెస్ట్ చేశారు, టెస్ట్ చేస్తూనే ఉంటారు మళ్ళీ కూడా.
వాట్ ఈజ్ అన్ ఎలక్ట్రాన్? ఎలక్ట్రాన్ అంటే ఏంటిది? ఆన్సర్స్ వదిలేయండి. మరి ప్రోటాన్ అంటే ఏంటి చెప్పండి? ఎలక్ట్రాన్ అంటే ప్రోటాన్ అంటే ఏంటిది? ధనావేశం. న్యూట్రాన్ అంటే అసలు ఆవేశమే లేదు. మరి ఎలక్ట్రాన్ అంటే నెగిటివ్ ఆవేశం, అంతే కదా. ఈ 4 ఆప్షన్లు నెగిటివ్ గురించి ఏం మాట్లాడుతున్నారో చూసుకొని మిగతా ఏమైనా ఎలిమినేట్ చేయడమే. చూడండి, యాన్ సబటామిక్ పార్టికల్ విచ్ నెట్ చార్జ్ ఈజ్ న్యూట్రల్. చూడండి, తటస్థంగా ఉండే నికర ఆవేశం ఉన్న ఉప పరమాణువు. తటస్థంగా అంటే ఏంటిది? అప్పుడు ఇక్కడ ఏమి ఇవ్వాలి? న్యూట్రాన్ అని ఇవ్వాలి. న్యూట్రాన్, ఓకేనా. ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్ కదా. సో న్యూట్రాన్ అని ఇవ్వాలి. అంటే ఏంటిది? వాడు ఇచ్చిన ఆన్సర్ రైట్ క్వశ్చన్ తప్ప కాదు కదా. సో ఇది ఎలిమినేటెడ్. ఏ సబటామిక్ పార్టికల్ విచ్ హ్యాస్ ఏ పాజిటివ్ చార్జ్, ధనావేశం ఉండే నికర ఆవేశం కూడిన ఉప పరమాణువు. అంటే ఏంటిది? ధనావేశం గురించి ఇచ్చారంటే ప్రోటాన్ గురించి వీళ్ళు అడుగుతున్నారు అని అర్థం. నెక్స్ట్, ఏ సబ్ అటామిక్ పార్టికల్ విచ్ డెడ్ చార్జ్ ఇస్ నెగిటివ్, రుణావేశం కలిగిన నికర ఆవేశం ఉన్న పరమాణువు, ఉప పరమాణువు. ఇదే కదా. ఎందుకని? నెగిటివ్ ఛార్జ్ ఉండింది దీనికి, అవునా. ఏ సబ్ అటామిక్ ఛార్జ్ అంటే జీరో అంట, ఓకేనా. సో కాదు కదా, కాదు. సో ఆన్సర్ అర్థమైందా? అందుకే చెప్తాను, ఫేవరెట్ ఏంటంటే మీరు అందరూ నేర్చుకోవాల్సింది ఎలిమినేషన్ ప్రాసెస్. అది మీకు ఒక ఎడిషనల్ మార్క్ తెచ్చిపెట్టిందే కానీ మీకు ఒక మార్క్ని అసలు లూజ్ చేయనివ్వదు. అయితే ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు కాన్సెప్ట్స్ క్లారిటీగా ఉండాలి. అప్పుడు మాత్రమే అన్ని కాన్సెప్ట్స్ క్లారిటీగా ఉన్నప్పుడు ఇది కాదు అని తెలియాలంటే కాన్సెప్ట్స్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. దయచేసి నెగిటివ్ ఈ యొక్క ఎలిమినేషన్ ప్రాసెస్ని మీరు అప్లై చేయండి. అండ్ ఆప్షన్ బేస్తో మీరు ఆన్సర్ చేయగలిగేలా కూడా ఉంటే మంచిది, ఓకేనా. నెక్స్ట్, అంటే చూడంగానే ఆన్సర్ పెట్టాలని కాదు, ఆప్షన్స్ బట్టి ఇది ఎలిమినేట్ చేయొచ్చేమో, సో అన్ని ఎలిమినేట్ అయిపోయినాయి కాబట్టి మిగిలిన ఆన్సర్ అన్నట్టు చేస్తే మంచిది అంటున్నాను, ఓకే. ఎందుకని? కష్టంగా వచ్చినప్పుడు అర్థమైంది దాని విలువ. పేపర్ కష్టంగా వచ్చినప్పుడు అర్థమైంది. హూ డిస్కవర్డ్ ద ఎలక్ట్రాన్ కనిపెట్టిన శాస్త్రవేత్త? చెప్పే కదా, జెజే థామ్సన్. ఇతను ఎలక్ట్రాన్స్ కాదు, క్యాథోడ్ రేస్ కనిపెట్టాడు. క్యాథోడ్ రేస్ ని ఎలక్ట్రాన్స్ తర్వాత మనం మార్చుకున్నాం, ఓకేనా. సరే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ ఏ పాజిటివ్ ఛార్జ్? ఇదేంటిది? పాజిటివ్ ఛార్జే కదా. ప్రోటాన్కి, ఎలక్ట్రాన్కి, న్యూట్రాన్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటాయా? ఉండవు కదా. నెక్స్ట్, హూ డిస్కవర్డ్ ద వర్డ్ ఆటమ్? చూడండి, ఆటం అనే దాన్ని మొట్టమొదటిసారిగా ఏమన్నారు? హూ డిస్కవర్డ్ ద వర్డ్ ఆటమ్? పరమాణు అనే పదాన్ని ఎవరు కనుక్కున్నారంటే డెమెట్రియస్ కనుక్కున్నారు. వెరీ 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 ఇంపార్టెంట్. అదేంటి సార్, డాల్టన్ కదా అంటారా? ఈ డాల్టన్ అణు సిద్ధాంతం గురించి మాట్లాడారు. థియరీ, ఆటం గురించే ఫస్ట్ థియరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు ఇతను. కానీ పరమాణువు అనే వర్డ్ పదాన్ని ఉచ్చరించింది ఎవరు ఫస్ట్ టైం అంటే డెమెట్రియస్, ఓకేనా. వెరీ 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 ఇంపార్టెంట్, ఓకే. నెక్స్ట్, ఎలక్ట్రాన్ హ్యాస్ ఏ నెగిటివ్ ఛార్జ్. ఇందాక చెప్పే కదా దీని గురించి, నెగిటివ్ ఛార్జ్ ఆఫ్ 1.6. ఇప్పుడు ఇలా ఇచ్చేసారు కానీ ఈసారి ఎలా వచ్చు? -1.6 × 10⁻⁻19 ఒక ఆప్షన్, +1.6 × 10⁻⁻19 అని ఇంకొక ఆప్షన్స్ కూడా ఇవ్వచ్చు. కాకపోతే ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఏంటంటే డైరెక్ట్గా ఇచ్చేసారు కాబట్టి సో ఇది ఆన్సర్, ఓకేనా. నెక్స్ట్, న్యూట్రాన్ ఈజ్ ఏ ప్రజెంట్ ఇన్ ఆల్ ఆటమ్స్ ఎక్సెప్ట్. న్యూట్రాన్ అనేవి ఈ క్రింది వాణిలో తప్ప మిగతా అన్ని అణువుల్లో ఉంటాయి. సో ఇది స్టాండర్డ్ క్వశ్చన్ కదా. ఏంటిది? హైడ్రోజన్. ఎందుకని? హైడ్రోజన్ ఏంటిది? 1 హైడ్రోజన్ 1 అయినా ఇదేంటి? పరమాణు సంఖ్య. ఇదేంటి? పరమాణు లేవు అంటే ఏంటిది? న్యూట్రాన్లు ఇక్కడ ఎన్ని ఉన్నాయో అవి కూడా అన్నీ ఉంటాయి కదా. ఇవి ఎన్ని ఈ ప్రోటాన్స్ అనుకుంటే ఈ న్యూట్రాన్స్, ఇదే ఎలక్ట్రాన్స్. ఇవి ఎలక్ట్రాన్స్ అనుకుంటే ఇవేంటిది? ప్రోటాన్స్. అంటే సమానంగా ఉంటాయి కదా. సో న్యూట్రాన్స్ లేని ఏకైక మూలకం ఏంటిది? హైడ్రోజన్. అసలు ఇప్పటి వరకు శాస్త్రవేత్తలకి హైడ్రోజన్ ఎక్కడ పెట్టాలో కూడా అర్థం అవట్లా. ఎక్కడ పెట్టాలో తెలియక పీరియాడిక్ టేబుల్లో ఫస్ట్ పెట్టేశారు. అర్థమవుతుందా? ఈ యొక్క హైడ్రోజన్ని ఏ ప్లేస్లో పెట్టాలో తెలియక ఫస్ట్ పెట్టేశారు అనమాట. అది పీరియాడిక్ టేబుల్ వచ్చినప్పుడు ఇండియన్గా చెప్పుకుందాం. నెక్స్ట్, విచ్ ఆటమ్ డస్ నాట్ హ్యావ్ ఏ సబ్ అటామిక్ పార్టికల్? ఏ పరమాణువు ఉప పరమాణు కణాన్ని కలిగి ఉండదు. ఎందుకంటే చూడండి, ఇదేంటి చెప్పండి? సబ్ పార్టికలేగా, సబ్ అటామిక్ పార్టికలేగా. ఇదేంటిది?
సబ్ అటామిక్ పార్టికలే కదా. ఒక పరమాణువులో ఇంకా లోపల ఉండే కణాలు ఇవి. ఇది కూడా అంతే కదా. కానీ జినాన్ అనేది ఏంటిది? జినాన్ అనేది 0th ఎలిమెంట్ లేదా 18th గ్రూప్ ఎలిమెంట్, లేదా ఇంకా ఏముంటుంది, దీన్ని జడవాయువు అంటాం. అవునా? అదొక ఎలిమెంట్, అదొక ఎలిమెంట్. ఓకేనా? కానీ దీని గురించి ఏం మాట్లాడుతున్నారు? నాట్ ఏ సబ్ అటామిక్ పార్టికల్. ఇది సబ్ అటామిక్ పార్టికలే, ఇది సబ్ అటామిక్ పార్టికలే, ఇది సబ్ అటామిక్ పార్టికల్. కానీ ఏంటిది? ఇది పార్టికల్ కాదు, ఒక ఏంటిది? ఎలిమెంట్. ఓకేనా? మూలకం. అయితే చూడండి, యాక్చువల్గా మీకు తెలియకపోయి తెలిసే ఉండొచ్చు, కానీ ఏంటంటే పరమాణువు అనేది విభజించలేనిది. అవునా? దానిలో ప్రాథమిక మూలకాలు ఏముంటాయి, ప్రాథమిక అంశాలు ఏముంటాయి, కణాలు ఏముంటాయి, ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు. ఇవి ఏమన్నారు? ప్రాథమిక కణాలు అనే అన్నారు. ఇలాంటి కణాలు కొన్ని వేల సంఖ్యలో ఉంటాయి. అర్థమవుతుందా? అంటే మనం ఇప్పటిదాకా ఏమి డిసైడ్ అయిపోయారంటే అందరు పిల్లలు, ఈ యొక్క పరమాణువులో కేవలం ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ మాత్రమే ఉంటాయి, ఇంకేం ఉండవు అంటున్నారు అని అనుకుంటున్నారు. కానీ కాదు. ప్రాథమిక కణాలు ఏమున్నాయి, ఫండమెంటల్గా మనకి ఇంపార్టెంట్ ఏమున్నాయంటే ఎలక్ట్రాన్లు, ప్రోటాన్, న్యూట్రాన్లు ఉన్నాయి. ఇంకా చాలా పార్టికల్స్ ఉన్నాయి, అవి ఆల్ఫా పార్టికల్స్ అని, ఇంకా చాలా చాలా పార్టికల్స్ అందులో ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనం దాని ప్రాథమిక కణాలుగా మనం కన్సిడర్ చేయం. ఓకేనా? సరే, నెక్స్ట్. ప్రోటాన్ హ్యాస్ డాష్ పాజిటివ్ ఛార్జ్. ఏంటిది? మైనస్. చూడండి, ఇక్కడ +19 అని ఇచ్చారు, పొరపాటున దీన్ని పెట్టారు. ఇదేంటిది? ఇక్కడ కదా ప్లస్లో మైనస్లో ఉండాల్సింది, పైన కాదు. సో ఇది ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్. హూ వాజ్ ద ఫస్ట్ టు యూజ్ క్యాథోడ్ రేస్? నేను ఇంత చెప్పాను, క్యాథోడ్ కిరణాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించిన వ్యక్తి ఎవరు? క్యాథోడ్ రేస్, ఎలక్ట్రాన్స్ నే క్యాథోడ్ రేస్ అంటారని ఈ యొక్క జేజే థామ్సన్ కనిపెట్టినప్పుడు వీటిని ఎలక్ట్రాన్స్ అనలేదని, వీటినే క్యాథోడ్ రేస్ అన్నారని నేను చెప్పానా? సో అప్పుడు ఇక్కడ ఉన్నారు అతను, ఇదిగోండి. సో జేజే థామ్సన్ ఫస్ట్ ఉపయోగించారు. నెక్స్ట్. ది రూదర్ఫోర్డ్ అటామిక్ మోడల్ డస్ నాట్ డిస్క్రైబ్. రూదర్ఫోర్డ్ పరమాణుమాన్ని కింది వాటిని వివరించలేదు. ప్రజెన్స్ ఆఫ్ న్యూక్లియై ఉందనే కదా అతను చెప్పారు. అదే కదా గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్, బంగారు రేకు ప్రయోగం, అదే కదా. చార్జ్ ఆఫ్ ఆటమ్. అరే, చార్జ్ ఆఫ్ ఆటమ్ అంటే ఏంటిది? అణువు యొక్క ఆవేశం. ఎందుకు చెప్పలేదని? అణువు యొక్క ఆవేశం ఎవరు చెప్పారు? చెప్పలేదని మీకు చెప్పారు సార్ అంటే ఏం లేదమ్మా. ఇప్పుడు న్యూక్లియస్ని కనుక్కున్నాడు, కేంద్రకాన్ని కనుక్కున్నాడు, ఈ మధ్యలో ఎలక్ట్రాన్లు తిరుగుతాయని చెప్పాడు. అండ్ ఈ యొక్క కేంద్రకం ధనావేశాన్ని కలిగి ఉంటుంది. ఎందుకంటే ఇందులో ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఉంటాయి. ఓకే, న్యూట్రాన్కి ఏ ఆవేశం ఉండదు, కానీ మెయిన్గా ఏముంటాయి? ప్రోటాన్స్. అంటే కేంద్రకం ధనావేశాన్ని కలిగి ఉంటాయి, ఇవి రుణావేశాన్ని కలిగి ఉంటాయి అని చెప్పారన్నమాట. కాబట్టి ఏంటిది? ఇది కూడా చెప్పాడు ఆయన. నెక్స్ట్. ఇంకా చూడండి, ప్రజెన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉనికి కూడా చెప్పాడు. ఏమని చెప్పారు? మధ్యలో ఉండవు, తిరుగుతూ ఉంటాయి. అది కూడా గ్రహణమున సూర్యుని చుట్టూ గ్రహాలు ఏ విధంగా అయితే తిరుగుతాయో ఈ యొక్క ఆటంలో ఉన్న కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతాయి అని చెప్పాడు. అవునా? అంటే ఏంటి? ఎలక్ట్రాన్స్ గురించి కూడా అతను మాట్లాడాడు. ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉంటాయి ఏంటి అని కూడా మాట్లాడాడు. కానీ మాట్లాడింది ఫేమస్ క్వశ్చన్, మాట్లాడింది ఎక్కడ అంటే స్టెబిలిటీ ఆఫ్ ది ఆటమ్స్, అణువుల యొక్క స్థిరత్వాన్ని గురించి అసలు ఏం చెప్పలే. అణువుల యొక్క స్థిరత్వం గురించి ఏమి చెప్పలే. సో ఆన్సర్ ఏంటంటే ఇది. ఓకేనా? నెక్స్ట్. బై వాట్ ఫార్ములా ఈస్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ కెన్ బి అకామిడేటెడ్ ఇన్ ఏ అటామిక్ ఆర్బిట్? దీని గురించి మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ ఇక్కడ ఎలాగో వచ్చింది కాబట్టి ఒకసారి చూడండి. జస్ట్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, తర్వాత ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా? సరే, ఇదొక ఆటం, దీని చుట్టూ ఓకేనా సో ఇలా తిరుగుతూ ఉన్నాయి. ఓకేనా? ఇలా తిరుగుతూ ఉన్నాయి. అయితే దీన్ని సో కక్షల్ని KLMN అనుకున్నాం. దీని గురించి ఇండియన్గా చెప్తాను, జస్ట్ క్వశ్చన్ వచ్చింది కాబట్టి చెప్తాను. ఓకేనా? దీనికి ఇచ్చిన నేమ్స్ ఏంటిది? 1, 2, 3 ఫిక్స్డ్గా ఇచ్చేశారు. అయితే కక్షల గురించి తెలుసుకోవాలి అంటే, ఇక అడిగింది కక్షల గురించా? ఎలక్ట్రాన్స్ కదా. ఓకే, కక్షలు ఎన్ని కక్షలు ఉన్నాయని తెలుసుకోవాలంటే ఫార్ములా ఏంటంటే n². ఫార్ములా ఏంటంటే n². n అంటే ఏంటి సార్ అంటే ఈ 1, 2, 3 పెట్టేసుకోవడమే. ఇప్పుడు చూడండి, K అంటే 1 కదా, అంటే 1². అంటే K అనే కక్షలో ఏముంటది? ఒక కక్ష మాత్రమే, ఒక ఆర్బిట్ మాత్రమే ఉంటుంది. ఓకేనా? ఒక ఆర్బిటాల్ మాత్రమే ఉండేది. ఓకేనా? ఆర్బిటాల్ అంటే ఏంటిది? ఎస్ అనే ఆర్బిటాల్. ఓకేనా? ఎస్ అనే ఆర్బిటాల్ ఉంటుంది. నెక్స్ట్, ఒకవేళ సరే
చెప్పేదో చెప్తున్నాం కదా, సో క్లారిటీ చెప్తా చూడండి. ఇంకా సో నెక్స్ట్ వీటిని గురించి చెప్దాం అనుకున్నాను, నెక్స్ట్ మళ్ళీ చెప్తాను, జస్ట్ ఒకసారి చెప్పి వదిలేస్తాను ఇక్కడ, ఓకేనా? సరే. సో ఇది ఒక పరమాణు యొక్క కేంద్రకం, దీని చుట్టూ ఏంటివి కక్షలు, వీటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బోర్స్ పరమాణు నమూనా వచ్చినప్పుడు చెప్తాను. సో వీటికి KLM అనేది ఆయనే పేర్లు ఇచ్చారు, వీటికి 1 2 3 4 అనేది కూడా ఆయనే ఇచ్చారు, ఓకేనా? అయితే ఈ యొక్క కక్షలో, ఈ యొక్క కక్షలో, ఓకేనా, ఉపకక్షలు అంటే ఏంటిది? ఆర్బిటాల్స్, ఓకేనా? ఈ యొక్క ఆర్బిటాల్స్ గురించి ఏం మాట్లాడుతున్నారంటే, ఆర్బిటాల్స్ అంటే ఎలా కనుక్కుంటారంటే ఫార్ములా n². అదే ఆర్బిటాల్స్ కాకుండా ఎలక్ట్రాన్స్ కావాలి అంటే 2n², ఓకేనా? 2n² కనుక్కుంటారు. దీని గురించి నేను ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఇక్కడ వాట్ ఈస్ వాట్ అనేది చూసుకొని చాలు, ఓకేనా? సరే. అయితే చూడండి, ఈ యొక్క సో n అంటే 1 2 3 4 కదా, అంటే ఇక్కడ ఉపకక్షలు ఏమి ఉంటాయి? S P D, ఓకే, F. S అనే ఆర్బిటాల్, P అనే ఆర్బిటాల్, D అనే ఆర్బిటాల్, F అనే ఆర్బిటాల్, ఓకేనా? సో n² అంటే ఏంటిది? 1² అంటే 1, అంటే PS లో ఒకటి మాత్రమే ఆర్బిటాల్ ఉంటుంది, ఓకేనా? మరి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయంటే S ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయంటే 2n² కదా. సో 2 × 1² = 2, కాబట్టి 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి. వీటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం, ఎందుకు పైకి వేసారు కిందకి వేసారు అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? నెక్స్ట్ P అనే ఆర్బిటాల్లో ఎన్ని ఉంటాయో చూద్దాం. P అంటే ఏంటిది? 2వ కక్ష, ఓకేనా? 2వ కక్ష కాబట్టి సో 2 వేసుకోవాలి. కాబట్టి 2² అంటే ఏంటిది? 4 ఉంటాయి, 4 ఉపకక్షలు ఉంటాయి. ఎలా సార్ అంటే చూడండి, సో S ఆర్బిటాల్లో 1, P ఆర్బిటాల్లో 3, ఓకేనా? మరి ఎన్నిసార్లు ఎలక్ట్రాన్స్ ఉంటాయంటే ఇప్పుడు వేసుకోండి, 2 × 2², ఇది 2 కదా, 2² 4, అంటే 2 × 4 అంటే ఏంటిది? 8, 8 ఎలక్ట్రాన్లు ఉంటాయి. అంటే 1 2 3 4 5 6 7 8 ఇట్లా, ఓకేనా? ఇట్లా వస్తూనే ఉంటాయి. ఇవన్నిటిని ఇన్ డీటెయిల్గా, ఈ కాన్సెప్ట్ ఇంకా రాలా కానీ క్వశ్చన్ వచ్చేసింది, అందుకనే సో చెప్పడం జరుగుతుంది. కాబట్టి సో ఆర్బిటాల గురించి n², ఎలక్ట్రాన్స్ గురించి 2n². ఆర్బిటాల గురించి n², ఎలక్ట్రాన్స్ 2n². ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక్కడ ఏమడుతున్నారు? ఏ ఫార్ములా ద్వారా పరమాణు యొక్క కక్షలో గరిష్ట ఎలక్ట్రాన్స్ ఉంటాయి? గరిష్ట ఎలక్ట్రాన్స్ అడిగారు, ఓకేనా? మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్. సో ఏంటిది ఫార్ములా? 2n² ఎక్కడుంది? 2n². అదే ఆర్బిటాల్స్ ఉపకక్షల గురించి అడిగితే n², ఓకేనా? దీని గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నో ప్రాబ్లం, ఓకే? ఇన్ రుదర్ఫోర్డ్ అటామిక్ మోడల్, ఆల్ఫా పార్టికల్స్ ఆర్ ప్రొజెక్టెడ్ ఇంటూ రుదర్ఫోర్డ్ పరమాణు నమూనాలో ఆల్ఫా కణాలు దేనిపైన ప్రసరింపజేసబడ్డారు, దేనిపైన ప్రయోగించబడిందంటే తెలుసు కదా, గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్, బంగారు రేకు మీద. నెక్స్ట్, వాట్ వాజ్ డిస్కవర్డ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ రుదర్ఫోర్డ్ ఆల్ఫా స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్. ఆ బంగారు రేక్ ప్రయోగాన్ని రుదర్ఫోర్డ్ ఆల్ఫా స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ కూడా అంటారు, ఓకేనా? రుదర్ఫోర్డ్ యొక్క ఆల్ఫా వికిరణ ప్రయోగ ఫలితంగా ఏం కనుక్కున్నారు? న్యూక్లియస్ ఆఫ్ అన్ ఆటమ్ అంటే ఏంటిది? పరమాణు కేంద్రకం, పరమాణు కేంద్రకాన్ని కనుక్కున్నారు, పరమాణు కేంద్రకాన్ని కనుగొన్నారు, ఓకేనా? సో అందుకే ఏమన్నాం? ఫాదర్ ఆఫ్ న్యూక్లియస్ అన్నాం, ఓకేనా? నెక్స్ట్, ఇన్ ద రుదర్ఫోర్డ్ ఎక్స్పెరిమెంట్ ఆల్ఫా పార్టికల్స్ ఆర్ క్యాస్ట్ ఇంటూ థిన్. రుదర్ఫోర్డ్ ప్రయోగంలో ఆల్ఫా రేణువులను సన్నని డాష్ మీద ప్రసరింపజేయబడ్డారు. ఏంటిది? గోల్డ్ కాయిలే కదా. సో గోల్డ్ ఫాయిల్ అంటే ఏంటిది? బంగారు రేకు, బంగారు రేకు అని అర్థం, బంగారు రేకు ప్రయోగం, ఓకేనా? నెక్స్ట్, ది న్యూక్లియస్ మోడల్ ఆఫ్ అణు ఫస్ట్ డిస్కవర్డ్ బై, అణువు యొక్క కేంద్రక నమూనా. దీన్నే ఏమంటారు? ఓకేనా? గ్రహ నమూనా, కేంద్రక నమూనా, ఓకేనా? రూదర్ఫోర్డ్ అటామిక్ స్ట్రక్చర్, ఈ 3 పేర్లతో పిలుస్తారు. ఏంటిది? రూదర్ఫోర్డ్, ఓకేనా? రూదర్ఫోర్డే కదా. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఓకే? అయితే చూడండి, సో ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాల్ చేసుకోండి దీన్ని, ఓకేనా? ఇంకా ఎవరైతే సో ఈ కోర్స్ పర్చేస్ చేయలేదో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అయితే కోర్స్ పర్చేస్ చేయించుకోండి, ఓకే? ఇంత ప్రైజెంట్ ఫిక్స్ చేశారు అని చెప్పి మనం జాబులను వదులుకుంటామా? కాదు కదా. సో మనం
బయట యొక్క ఎన్విరాన్మెంట్కి తగ్గట్టుగానే వెళ్ళిపోతూ ఉండాలి. సో మీ చేతిలో నా చేతిలో కూడా ఏమి ఉండదు కదా. కాబట్టి సో నేను మీకు మ్యాక్సిమం ఇక్కడ మీకు ఇచ్చేస్తాను, ఓకేనా. ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకోకపోతే ఖచ్చితంగా కోర్స్ తీసుకోమండి. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ నిరుద్యోగుల మీద అంతగా హోప్గా లేదు, అస్సలు లేదు. దానికి రీజన్ ఏంటంటే ఫైనాన్షియల్ పొజిషన్ బాగాలేదని అర్థం అవుతుంది మన స్టేట్ది. కాబట్టి స్టేట్ని మనం ఇంకా మనం ఎన్ని ధర్నాలు చేసినా ఏం ఉపయోగం లేదు. కాబట్టి ఉన్నది మన చేతిలో ఆర్ఆర్బీ. కాబట్టి దీన్ని కాన్సన్ట్రేషన్గా దీన్ని క్రాక్ చేసుకోగలిగితే ఆ తర్వాత ఫ్యూచర్లో ఖచ్చితంగా జాబ్స్ వస్తాయి. కాబట్టి దీన్ని వదిలేసి దానిలోకి వెళ్ళొచ్చు, ఓకేనా. అండ్ ఇంకొకటి చెప్పదలుచుకుంది ఏంటంటే సో ఇంకొక 2 క్లాసులు బేసిక్స్ ఇస్తాను. అలాగే బేసిక్స్ ఇచ్చిన తర్వాత నిదానంగా రియాక్షన్స్ అనేవి యొక్క పీరియాడిక్ టేబుల్ దగ్గర నుంచి దాదాపు ఇంకా పై లెవెల్కి వెళ్ళిపోతూ ఉండిద్ది, ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.